మేము ఆ టైం పీరియడ్ మేము చెప్తా ఉంటాం సార్. మేము అది జ్యోతిష్యం ప్రకారం మేము చెప్తా ఉంటాం మేము. సో అది చాలా మెథడ్స్ ఉండేవి జ్యోతిష్యులన. సో అంటే వాళ్ళది గుడ్ టైమా బ్యాడ్ టైమా అన్నది మాకు తెలిసిపోతా ఉంటది. సో అది వాళ్ళని అడిగేదే వద్దు అంటే మేమేం చేయాలంటే సెకండ్ వైజ్ మేము చేసుకొని అలా మేము సెకండ్ వైజ్ అంటే ఎట్లా అంటే, సో ఫస్ట్ 2 hours లగ్లన 6,000 పుట్టింటారు చెప్పాలంటే. అదే దాంట్లోన అది షష్టాంశ అంట ఉండదు. D60 అంటేనా షష్టాంశ అంట ఉంటది. అది 2 minutes అయింటది. అంటే 6,000 2 hours లగ్నకి 6,000 పుట్టింటారు చెప్పాలంటే. మా ఇండియాలోనే చెప్తా ఉండదు. అదే 2 minutes అంటే వస్తే 100 members అయింటారు చెప్పాలంటే. అంటే సో అక్కడ మేము అక్కడ ఇంకా ఏమిది ఆ 2 minutes లోనే ఎవరు పుట్టింటారు అంతంతే ఆ లగ్న క్రియేట్ అయింటది మాకి. సో అదే మేము అంటే 2 hours ఇది 2 minutes కి 100 members అంటే అక్కడ ఏమయ్యా, సో అక్కడ 120 సెకండ్ ఆయా అంటే 9 అంటే 1 సెకండ్ అయ్యలేదు. 0.9 కి మైక్రో సెకండ్ కి ఒక పర్సన్స్ కి మేము పుట్టింటారడ. అంటే నేను 0.9 కి అంటే విత్ ఇన్ సెకండ్ కి మేము అది మా ఈ జన్మకి మేము యాళ్ళు వచ్చిండాము అంట మేము తెలవాలా, యా టైంలో ఏమేమి అవ్వాలా అంటే దేవుడు ఫస్టే అంతా రాసింటారు సార్. కంప్లీట్ ఈ టైంలో ఇట్లా అవుతుంది. దశ, అంతర్దశ, ప్రత్యంతర దశ, ఇది సూక్ష్మ ప్రాణ, ఇదంతా కరెక్ట్. ఎప్పుడు ఏం అవ్వాలంటే ఫస్ట్ A to Z ఈ పుట్టిండాము అంటే A to Z ఈ టైంలో ఏమేమి అవ్వాలంటే కరెక్ట్ అయింటది. అదే సెకండ్ వైజ్ అంటాము. అంటే సెకండ్ వైజ్ అంటే మాదంతే జాతకం అయింటది. ఇడిస్తే ఈ జన్మకి యాళ్ళు వచ్చిండాను, యా టైంలో ఏమేమి అవ్వాలా అంటే దేవుడు ఏం రాసింటారో అదంతనే అదే సెకండ్ వైజ్ అంటాం సార్ మేము. అది ఎట్లా మేము ఫైండ్ అవుట్ చేస్తాము అంటే కస్పల్ అంట ఉంటది జ్యోతిష్యంలోనే. కస్పల్ అంట ఉంటది మాకి. సో కస్పల్ కస్పల్ 1, సబ్లాడ్ 1, సబ్లాడ్ 2, సబ్లాడ్ 3, సబ్లాడ్ 4, సబ్లాడ్ 5th లెవెల్ అంటే ఉంటది. అది సెకండ్ వైజ్ అంటే సెకండ్ అంటే 1 సెకండ్ ఇంకా తక్కువనే అయింటది, మైక్రో సెకండ్ అయింటది. 0.8, 0.9 మైక్రో సెకండ్లనే. సో అది మేము ఫైండ్ అవుట్ చేసుకొని ఉంటాం మేము. అంటే మాదే జాతకం అయింటది. ఇంకా దాంట్లో మేమేం చేసిండాము అంటే రీసెర్చ్ చేసిండాను. లగ్న 2 hours లగ్న ఎట్లా చేసిండారో నేను 1 సెకండ్ లోపల వచ్చినదే నేను కొత్త రీసెర్చ్ చేసిండా నేను దాంట్లో. ఇడీ వరల్డ్ లో ఎవరు ఆ టైప్ చేసలేదు యాక్చువల్లీ. నేను ఒక్కడ అది చేసిండా నేను అది. సో అది ఎలా 6,000 ఉండేవాళ్ళు ఒకే సెకండ్ చేసుకోవాలంటే అంత డీప్ స్టడీస్ చేసిండే వాడి జ్యోతిష్యంలో నేను. అంటే ఈ రోజు ఏమవుతుంది, రేపు ఏమవుతుంది అన్నది ఆ టైప్ ఆ సెకండ్ వైజ్ ఎవరిది నాది చేసుకుని దానికి నాకు తెలిసిపోతుంది. ఈ రోజు ఏమవుతుంది, రేపు ఏమవుతుంది. సో మాకు అప్పుడే తెలిసిపోతుంది అప్పుడే. అది అందరిది. ఇప్పుడు నేనే చెప్పిండాను 1000+ జాతకం నేను చెప్పిండాను. బట్ ఈ రోజు ఏమవుతుంది, రేపు ఏమవుతుంది చెప్పక్కర్లేదు. యాలంటే వాళ్ళు ఇచ్చిండు ఒక టైమింగ్స్ 5 minutes 10 minutes డిఫరెన్సెస్ ఉంటుంది. 10, 12, 15 minutes డిఫరెన్సెస్ ఉంటుంది. వాళ్ళు ఏమీ కరెక్ట్ ఇది ఇస్తాను టైమ్స్ డిఫరెన్సెస్ ఉంటుంది. సో అంటే సో అది మేము బర్త్ టైం రెక్టిఫికేషన్ అంతా మేము చేసుకున్నాలా మేము. అది ప్రొసీజర్ టైం చాలా టైం తీసుకుంటా ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ లో ఈవెంట్స్, దశ, ప్రత్యంతర అంతా తీసుకున్నాలా. ఇది జ్యోతిషం ప్రకారం అంత నేను డీప్ స్టడీస్ చేసుకుని దానికి నాకు అదే మెయిన్ గ్రిప్. అంటే నేను అది ఆ గ్రిప్ నాకు దొరికిండది 2022లోన ఒక 80% నాకు దొరికిండది. బట్ నాకు ఈ ఇయర్లోన అసలు అంటే లాస్ట్ ఇయర్లోన ఈ ఇయర్లోన నాకు 100% నాకు దొరికిండది. అంతా దాంట్లోన ఎక్కువ చాలా మెథడ్స్ నేను స్టడీ చేసిండాను. అంటే రీసెర్చ్ చేసి కొత్త మెథడ్ నేను ఏమది రీసెర్చ్ చేసిండాను. ఎవరు ప్రపంచంలో ఎవరు వరల్డ్ వైడ్ లో ఎవరు చేసలేదు ఆ సెకండ్ వైజ్ ఒక్కొక్క ఇది. దీన్నింటి మా లైఫ్ లోనే ఇప్పుడే ఆ టైంలో ఏమవుతుంది పక్కా నేను 100% నా లైఫ్ నేను చెప్పొచ్చు. అట్లంటే ఇంకొకరు నేను చెప్పాలా అంటే దశ, అంతర్దశ, ప్రత్యంతర దశ అదంటే చాలా మెథడ్స్ ఉంటవి.
చెప్పాలంటే. ఆ మెథడ్ తీసుకొని మేము చెప్పొచ్చు మేము. అంటే ఈ టైం నుండి ఈ టైం మీకు మంచిది ఉండలేదు. ఈ టైం నుండి ఈ టైం మీకు మంచిదవుతా ఉంటది. సో, ఆ టైంలో ఏం చేస్తే అది మాకి సొల్యూషన్ దొరుకుతది. అంటే మంచిదవుతదా? ఆ టైంలో చెడ్డదవుతూను సో, అది దానికి సొల్యూషన్స్ ఉంటది. అంటే పూజ, పురస్కార సో, ఇట్లవంతా నింటి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యలేదు. ఇప్పుడు అర్చకరవు గాని, సో పూజ వాళ్ళంతా చేస్తా ఉంటారు. అదంతా కమర్షియల్ మైండెడ్ అయింటది. సో, అంటే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకేముంటది వాళ్ళకి ఏమీ తెలిసిండలేదు. ఇప్పుడు లాయర్ వాళ్ళకి కేస్ అంతా తెలిసింటది. ఇప్పుడు వీళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్స్ వాళ్ళకి మెడిసిన్ తెలిసింటది. అదే టైప్‌నే వీళ్ళుంటారు కదా! జ్యోతిష్యం వాళ్ళకి. సో, జ్యోతిష్యం కరెక్ట్ నేర్చుకునిండే వాళ్ళకి తెలిసింటది. అంటే ఇక్కడ ఏమవుతది అంటే జ్యోతిష్వాడు ఇప్పుడు ఏమో అక్కడ రాంగ్ అవుతది అంటే చెప్పిండది రాంగ్ ఉంటది ఇడిస్తే ఎప్పుడే ఊగిన అస్ట్రాలజర్ చెప్పిండది రాంగ్ ఉంటది ఇడిస్తే అస్ట్రాలజీ రాంగ్ కాదు. ఇక్కడ ఏమవుతది అంటే ఒక్కొక్క నిజం అవుతా ఉంటది. ఒక్కొక్క నిజం అయ్యలేదు. అనకి కారణం ఎవరు అంటే సో ఎవరు చెప్పింటారో వాళ్ళు కరెక్ట్ చెప్పిండలేదు. వాళ్ళకి స్టడీ చేసిండలేదు. సో, లేదంటే వాళ్ళు చెప్పిండది అక్కడ కరెక్ట్ అర్థం చేసుకొనిండలేదు. ఇట్లా మిస్‌యూజ్ అయింటదది చెప్పాలంటే. బట్ ఎప్పుడూ అస్ట్రాలజీ ఎప్పుడు రాంగ్ కాదు. బట్ కరెక్ట్ టైమింగ్స్ ఉంటే అంటే డేటు, మంతు, ఇయర్ కరెక్ట్ టైమింగ్స్ పుట్టిండే టైమింగ్స్ ఉంటే అంటే ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే అంటే డెఫినెట్ వాళ్ళది యా టైం ఎప్పుడెప్పుడు ఏమవుతది అనేది కరెక్ట్‌గా ఫస్ట్ మాకి తెలిసిపోతా ఉంటది. ఓకే. ఇది ఒక టైప్ అవుతాయి. అంటే ఇంకొకటి ప్రశ్న శాస్త్రం అంటే వస్తది చెప్పాలంటే. ప్రశ్న శాస్త్రంలోనే చానా మెథడ్స్ ఉంటాయి. నేను లేదంటే చెప్తలేదు. సో, దాంట్లోను జ్యోతిష్యంలో ఒక ఓషన్ టైప్ అది. అంటే ఎక్కువ ఉంటదది చెప్పాలంటే. సో, దాంట్లో ప్రశ్న శాస్త్రం అంటే రవంత్ మేము ఏం క్వెషన్ అడుగుతామో ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఆ గ్రహాలు ఇస్తా ఉంటది. సో, అదే టైప్‌నే మేము ఇప్పుడు పర్వింది పీవీసీ మెటాటోకన్‌ది మేము చెప్పాలంటే ఈ ఇన్ఫర్మేషన్స్ నేను క్వెషన్ అడిగింటి నేను చెప్పాలంటే. ఎట్లా ఇది అంటే నేను అడిగింటి. అప్పుడు ఏమవుతది అంటే పర్విన్, పీవీసీ మెటాటోకన్ అన్నది ఒకే సిస్టమ్స్. ఒకే ఇది చెప్పాలంటే. సో, ఇది 2017 నుంటినే సో, ఇది వచ్చిండది అన్నది. సో, అప్పుడే జూన్, జూలై నుంటేనే వచ్చిండది అంటే అప్పుడే గ్రహగులే చెప్పిండది. సో, అంటే మాకి 2018 జనవరిలోన ఇండియాకే వచ్చినది రిజిస్ట్రేషన్స్ అయ్యి చెప్పాలంటే. సో, అంటే దాన్ని బిఫోర్‌లోనే 2017లోన రిజిస్ట్రేషన్ అయ్యలేదు. బట్ లీడర్స్ వాళ్ళు తీసుకొనొచ్చి అదిని పరల్ అన్నది సో, అకౌంట్స్ తీసుకొని మింటు, పరల్ అంటే తీసుకొనొచ్చి ఇదంతా తీసుకొనిండది. ఇది ఫస్ట్. బట్ ఆ గ్రహగులకి ఎట్లా తెలిసింటది? సో, అప్పుడేమవుతది అంటే ఈ రిజిస్ట్రేషన్ బిఫోర్‌లోనే 2017లోనే లీడర్స్ అప్పుడే తీసుకొని వచ్చిండరు ఇండియాకి. అంటే ఒకటి పబ్లిసిటీ అయిండది అన్నది మేము గ్రహగులే చెప్తా ఉంటది. అప్పుడే మీకు గ్రూప్‌లను అప్పుడే పెట్టింటి నేను ఈ ఇన్ఫర్మేషన్స్‌ని. సో, అప్పుడు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేషన్ ಸ್ವಲ್ಪ చాలా కన్‌ఫ్యూజన్ అర్థం తెలీదు చెప్పాలంటే. ఇది ఏమి, ఎట్లా గ్రహగలదేమి దశ, అంతర్దశ ఇవంతా ఏమి తెలీదు. సో, అప్పుడేమంటే 2017 నుండి ఏముండదో జూలై వచ్చినది ఆడ్ నుండి గ్రహగులు అప్పుడే రిజిస్ట్రేషన్ ఇదయిండది. అంటే మాకి ఇంకొక పాయింట్ ఏమంటే 2017 జూలై మంత్‌లోనే ఇంగ్లాండ్ రిజిస్ట్రేషన్ అయిండది పర్విన్‌ది చెప్పాలంటే. ఆడనే 2017లోనే ఇంగ్లాండ్ రిజిస్ట్రేషన్ అయిండది. జూలై మంత్‌లోన. డిసెంబర్ మంత్‌లోన ఏమది యూఎస్ఏలోనే టెక్సాస్‌లోనే రిజిస్ట్రేషన్ అయిండేది పర్విన్‌ది చెప్పాలంటే సార్ అది. ఆనంక సో, ఇదయినాక 2018లోన మా ఇండియాకి రిజిస్ట్రేషన్ అయ్యి వచ్చిండది యాక్చువల్లీ. అంటే తీసుకొని వచ్చినది ఆర్‌బీఐని అప్రూవల్ అవ్వగానే సో, అంతా తీసుకొని వచ్చినది అక్కడింటనే తీసుకొని వచ్చినది మేడం. అంటే 2018 అంత కంప్లీట్ పరల్ ర్యాంక్ వరకు ఉండే చెప్పాలంటే. 2019 జనవరి నుండి కొరలు, ఒనక్సు, క్వార్ట్జు, అమెథిస్ట్ తీసుకొనొచ్చిరి. 2020లోన టోపేజ్ తీసుకొనొచ్చిరి. 2021లో రూబీ తీసుకొనొచ్చిరి. అదే టైపు ప్లాన్ బిలను
2020-21 తీసుకొని వచ్చిరి చెప్పాలంటే. ఓకే, ఇది ఒక ర్యాంక్ వైజ్ పర్ల్ ఆయా. ఇప్పుడు మింట్ కాయిన్ తీసుకుందాము. ఇప్పుడు మింట్ కాయిన్ ఇది ఎట్లా అంటే 2017 డిసెంబర్ మంత్ లోనే వీళ్ళేం చేసి ఇది మింట్ కాయిన్ తీసుకొని వచ్చిరి. సో దీని బిఫోర్ లనా 20 lakhs ఇప్పుడు ఎంత 85 lakhs పర్విన్ అకౌంట్ ఉంటే చెప్తా ఉంటారు. దాని బిఫోర్ లోనే మా ఇండియాకు ఇక్కడ రిజిస్ట్రేషన్ వచ్చే బిఫోర్ లోనే 20 lakhs అకౌంట్ హోల్డర్స్ ఆల్రెడీ రెడీ, అప్పుడే బ్యాక్ ఎండ్ రెడీ అయింది. అది ఏమి ఆటోపోల్ అమౌంట్ అంటే రెడీ, ఏమో గూగుల్ అంతా రవంతంతా ఇన్ఫర్మేషన్స్ అంతా ఉండదు. అది ఏమి నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలీదు. ఆ 20 lakhs అంత ఇన్ఫర్మేషన్ తెలీదు నాకు. సో బట్ మా ఇండియాకి 2018 జనవరి వచ్చే బిఫోర్ లోనే అక్కడ వాళ్ళేం చేసిండారు అంటే 20 lakhs ఆల్రెడీ బ్యాక్ ఎండ్ ఆల్రెడీ అకౌంట్స్ ఉండేవాడ. ఇక్కడ 2018 ఏంటి అక్కడేమైంది అది. సో ఈటీ లాస్ట్ వరకును టోటల్ 85 lakhs ఒక 20 lakhs తీస్తే అంటే 65 lakhs మాది పర్విన్ ఆటోపోల్స్ ఉండదు. నాకు తెలిసిండది, నాకేం తెలిసిండది మీకు ఇన్ఫర్మేషన్ నేను రీసెర్చ్ చేసి ఒక కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏం చేసిండనో అది మీకంతా చెప్తా ఉండను సార్ నేను. సో ఇప్పుడు జనవరి మంత్ లోనే ఇది ఏమైంది అంటే ఆడింటి పర్ల్స్ తీసుకుని ఇది మింట్ కాయిన్ 2017 డిసెంబర్ లోన $1 లాంచ్ చేసిరి చెప్పాలంటే. అదే 2019 మార్చ్ మంత్ కి సో $196 పైండ్. అంటే ఫస్ట్ కి 75, అప్పుడు మా $1 75 రూపీస్ ఉండే సార్. 75 రూపీస్ ఉండదు. అదే మింట్ కాయిన్ 2019 మార్చికి అదే మా ఇండియన్ రూపీస్ కి 16,000-17,000 ఒక్క మింట్ కాయిన్ కి రీచ్ అయింది. అంటే వాళ్ళేం చేసి 2009 ఆ టైంలో అందరికీ సెటిల్మెంట్ చేసుకనకి చెప్పి, సో వాళ్ళేం చేసిండ్రు అంటే సో అందరికీ ఒక ఫిక్సెడ్ చేసి ఆ రేట్ ఏముండదు అందరికీ సెటిల్మెంట్ చేసిరి. అంటే అప్పుడంతా లక్ష అమౌంట్ ఎంత మింట్ కాయిన్ ఉండదో అంత మింట్ కాయిన్ అంత అమౌంట్, సో ఏమైనా అమౌంట్ తీసుకుంటే అంటే అందరికి ప్రాఫిటబుల్ అనే వాళ్ళు పర్విన్ వాళ్ళు ఏం చేసిండారో వాళ్ళు పీవీసీ మెటే టోకన్ వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ దట్ టీమ్ నేను చెప్తా ఉండదు. సో వాళ్ళు ఏమే చేస్తానో హైలీ టెక్నాలజీ, సో వాళ్ళు ఒక్క మిరాకల్ చూపిస్తా ఉండదు. సో వాళ్ళు ఏమే చేస్తాను జినైన్ ఉండదు, వాళ్ళకి ఆనెస్టీ ఉండదు. ఎవరే ఆనెస్టీ నింటి ఎవరు చేస్తారో పని, సో వాళ్ళకి కష్టం వచ్చేది ఎక్కువ ఉంటది. వాళ్ళు చేసే పని ఎక్కువ ఏమది లేట్ అవుతా ఉంటది. ఎవరికి సర్గన అమౌంట్ రావాలంట ఉంటుందో వాళ్ళు సర్గన పైన పోతారు, ఆయనక సర్గన పడిపోతారు వాడు. బట్ ఎవరు కష్టం పడతారో ఎవరు డిలే చేస్తారో వాళ్ళకి ప్రతి రిజల్ట్ ప్రతిఫలం దొరుకుతుంది వాళ్ళ లైఫ్లోన. బట్ ఎవరు ఫౌండేషన్ స్ట్రాంగ్ పడితేనే లైఫ్లోనే సక్సెస్ అయ్యేది. సో అదే టైప్ అనే వీళ్ళు పర్విన్ వాళ్ళు సిస్టమ్ వాళ్ళు అదే సిస్టమే ప్రొసీజర్ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు సార్. సో అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే 2019 వరకును ఏముండదు, $196 వరకును అది అందరికీ సో సెటిల్మెంట్స్ తీసుకుని చెప్పి మార్చ్ ఏప్రిల్ ఏంటనే ఇంకొక రీఫ్రెష్ చేసి అదే 10 lakhs కి సో $1 లాంచ్ చేస్తారు వాళ్ళు ఇంకో సెకండ్ టైం. అది లాంచ్ చేసింది అది 2019 వరకును ఒక $75-80 వరకు అట్లా పోయా, $65-70 అప్రాక్సిమేట్లీ పోయా. సో బట్ అది 2020కి మింట్ కాయిన్ ని వాళ్ళేం చేసి సో సెటిల్మెంట్ చేసుకొని చెప్పరి. సో అంటే మింట్ కాయిన్ ని 2020కి సో $95కి ఆ టైప్ కి తీసుకొని అది సెటిల్మెంట్ తీసుకోండి అంటే అందరికీ అమౌంట్ ఇప్పుడు $1 ఎవరు పెట్టింటారో వాళ్ళకే అవు. కానీ ఇప్పుడు $1, $10, $20, $30, $50, $100, $85, $90, $95 ఎవరిది ఉంటుందో ఆటి వరకు ఎవరు ఉంటారో అందరికీ సెటిల్మెంట్స్ తీసుకుని వాళ్ళు చెప్పరి. సో 2020లోన ఎప్పుడు
ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలోనే వాళ్ళు సెటిల్మెంట్స్ తీసుకొని చెప్పి. సో అదే టైంలోనే ఇది సెకండ్ పాయింట్, ఇది ఈ మింట్ కాయిన్ది నేను చెప్తా ఉండేది. సో యాల్ తక్కువ ఫస్ట్కి 1 year 5 monthsకినే $1 నింటూ $196 పోయిండది. సో అదే మింట్ కాయిన్ 2018 లాంచ్ $1 పెట్టిండది. 2.5 years అవుతాను. సో అంటే 19-20 2.5 years అంటే 2020 సెప్టెంబర్, అక్టోబర్ మంత్ వరకును ఆల్మోస్ట్ నాకు అనిపిస్తా ఉండేది. సో 2.5 years అవుతాను. $95కి యాల్ తక్కువ అంటే 2018 పర్ ర్యాంక్ వైజ్ తీసుకొని వచ్చింది. సో అంటే 2018 జనవరి మంత్ ర్యాంక్ వైజ్ తీసుకొని వచ్చి పరల్ అన్నది ఒక ర్యాంక్ తీసుకొని వచ్చింది. ఇక్కడ పరల్ అంటే 32 lakhs 2250గా ఇది అకౌంట్స్ చేసుకుంటే 32 lakhs ప్లస్ కొరల్ అదే 2019 కొరలు, వనక్స్, క్వాడ్స్, అమెథిస్ట్ తీసుకొని వచ్చి కొరల్ అక్కడ అవుతాయి అంటే ఎంత 1 crore సంథింగ్. సో వనక్స్ తీసుకుంటే 3 crore 70 సంథింగ్ అది ఉండే. క్వార్టర్స్ తీసుకుంటే 39 crores 33 lakhs అట్లా ఉండే. సో అట్లా ర్యాంక్ తీసుకుని వచ్చి ఇదే అవుతే ఫిక్స్డ్ అవుతుంది అన్న పబ్లిక్ సేమ్ చేసి ఇన్క్లూడింగ్ ఫర్ మీ నేను. సో దాంట్లోనే ఇన్క్లూడ్ గా ఉంటాను. సో ఆ టైంలో 2019 అదే మింట్ కాయిన్. సో నేను రిజిస్టర్ అకౌంట్ తీసుకునేది జూన్, జూలై తీసుకుంటే అప్పుడు $45 ఉండే ఒక మింట్ కాయిన్ చెప్పాలంటే. దీనికి నేను ఇన్వెస్ట్మెంట్స్ ఇదే అమౌంట్ నేను పరులకి నేను ఇదో కొరలు వరకు అంత కంటే అది ఫిక్స్డ్ అమౌంట్ ఉంటది కదా అనంత నేనే ఆ మైండెడ్ నేను ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అదే టైప్ అందరూ దానికి ఆ కొరల్ ర్యాంక్ అంత అంటే ర్యాంక్ వైజ్ ఎవరెవరు ఉంటారు అందరూ దానికే ఇన్వెస్ట్మెంట్స్ చేసిండారు చెప్పాలంటే. అప్పుడేమాయా మింట్ కాయిన్ పర్చేస్ చేసేవాళ్ళు తక్కువ చెప్పాలంటే. సో అంటే అది $1 నుండి $95 అది స్లో గ్రో అయ్యా, చాలా ఫాస్ట్ గ్రో అయ్యలేదడ. అంటే వాళ్ళ మైండ్ ఏముండే అంటే ట్రోల్ అన్న చూపిస్తా ఉండే, perlwin.com ట్రోల్ అన్న చూపిస్తా ఉండే. ఏమంటే చూపిస్తా ఉండే అంటే $300 to $400కి మేము రీచ్ అవుతా ఉండము అంటే 2019-20 ఏమో ట్రోల్ అని చూపిస్తామంట. అంటే వాళ్ళు ఏమే చేస్తాను రవంత హైలీ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళు ఏమే చేస్తాను స్టాండర్డ్ ఉండాలా. సో ఒక పర్మనెంట్ ఉండాలా, లైఫ్ లో అందరూ సెటిల్ అవ్వాలా. సో వాళ్ళ బిజినెస్ సెటిల్ అవ్వాలా, అందరూ వాళ్ళకి నమ్మిండ వాళ్ళు ఎవరు ఉంటారో అందరూ లైఫ్ లో సెటిల్ అవ్వాలా అన్నది వాళ్ళ మైండ్ ఎట్టు వాళ్ళు. సో సో దాన్నింటి వాళ్ళేం చేస్తారు అంటే సో ఇది తక్కువ వాళ్ళకి మైండ్ రవంతా ఇది ఒక డిప్రెషన్ అంటే ఒక రవంతా మైండ్ వాళ్ళది. సో ఇది క్రిప్టో కరెన్సీ అవుతాయి అంటే ఆల్రెడీ మింట్ కాయిన్ ఉండే వాళ్ళది. సో దానికి మింట్ కాయిన్ ది వాళ్ళది ఏమి అంటే వాళ్ళది హైలీ టెక్నాలజీ, అంతా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసిండే వాళ్ళకి అది క్రిప్టో కరెన్సీ ఏమి ఎట్లా అన్నది. సో దాన్నింటి వాళ్ళేం చేసిండది అంటే సార్ వాళ్ళు 2020 సెప్టెంబర్, అక్టోబర్ మంత్ అది అందరూ సెటిల్మెంట్స్ తీసుకొని చెప్పాలంటే ఆ రేట్కి $95కి అదేముండో అది ఫిక్స్ అందరికీ సెటిల్మెంట్స్ చేసిన చెప్పి. అంటే ఇంకొక పాయింట్ ఇది మింట్ కాయిన్ ఆయా. సో ఇంకొక పాయింట్ ఇది ర్యాంక్ వైజ్ వస్తే ఆటోపోల్ ఇది వస్తే అంటే 2019-20 ఎప్పుడు కరోనా వచ్చో మార్చ్ లాస్ట్ వీక్ 2020 కరోనా వచ్చా. ఆ టైంలో వాళ్ళేం చేసి సో ఆటోపోల్ పరలు కొరలు మనకి ఏముండదు, ఆటోపోల్ అమౌంట్ లేదు అంటే ఏడో ఒక్కొక్కటి అంటే ఫ్రెషర్స్ గా ఉన్న ఏడో ఒక్కొక్కటి ఇస్తా ఉంటారు వాళ్ళు. సో అప్పుడేమాయా అంటే వాళ్ళు సో నాకు అప్పుడే డౌట్ వచ్చా నాకు 2019 ఇంటనే. సో నేను ఎప్పుడు నేను చేసుకుంటా దాన్ని బిఫోర్ నుండి యూట్యూబ్ ఛానల్ నేను చూస్తా ఉంటే ఒక్క మంత్ లోనే ఎంతెంత అకౌంట్ యాక్టివ్ అవుతా ఉండదు అంటే నేను చెక్ చేస్తా ఉంటే. అంటే ఎట్లా చెక్ చేస్తా ఉంటే అంటే ఫస్ట్ డేట్ లోనే ఎవరో ఒక అకౌంట్ ఎవరో ఒక రిజిస్ట్రేషన్ అవుతా ఉండే చెప్పాలంటే. సో ఆ అకౌంట్ నంబర్ తీసుకునేది లాస్ట్ ఎండ్ మంత్ ఎండ్ ఎవరిదో అకౌంట్ రిజిస్ట్రేషన్ అవుతా ఉండే. అంటే ఆ మిడ్లోని ఎంత అకౌంట్ అయిండది అన్నది మాకు తెలిసిపోతా ఉండే. అంటే ఒక మంత్ ఎంత అవుతుంది అకౌంట్
అన్నది మాకు తెలిసిపోతా ఉండ. అదే టైప్ 2019 ఇంటేనో ఏమో నేను 2018 ఇంటే రవంతి చెక్ చేసుకుంటే వస్తే నేను అప్పుడు ఏమవుతాను పర్ మంత్ 35,000 to 40,000 అకౌంట్ అవుతా ఉండే ఫస్ట్ కి. అదే టైంలోనే అంత 35,000-40,000 అకౌంట్ అయ్యేదినే మాకి ఫాస్ట్ ఆటోపల్ వస్తా ఉండే ర్యాంక్ వైజ్ చెప్పాలంటే. సో అదే 2020 మార్చ్ మంత్ ఆన్వర్డ్స్ నేను చెక్ చేస్తే అంటే 1,10,000 1,20,000 పర్ మంత్ ఆ అకౌంట్ యాక్టివ్ అవుతా ఉండే. బట్ అట్లా అవుతాను అక్కడ ఆటోపల్ అమౌంట్ అన్నది చాలా స్లో ఎడో ఒక్కొక్కరు వస్తా ఉండే. అంటే నాకు అప్పుడే బట్ లీడర్స్ ఏం చెప్తా ఉండ్రి అంటే కరోనా టైం నుండి అకౌంట్ యాక్టివ్ అవుతలేదు, తక్కువ అవుతా ఉండేది, దానికి ఆటోపల్ వస్తలేదు అంటే చెప్తా ఉండ్రి. బట్ నాకే నమ్మకం అది రాలేదు, నాకే వాళ్ళు చెప్పింది అది రాలేదు. బట్ నాకేమి అంటే ఇక్కడ జ్యోతిషం నేర్చుకుంటా ఉంటు కదా నేను. సో బట్ ఇక్కడ సైడ్ లోనా నేను జ్యోతిషం నింటి నాకు గ్రహ బలం నింటి ఇక్కడ అంత మంచిది అవుతా ఉండే, బట్ స్లో ప్రాసెస్ అవుతా ఉండది అన్నది మాకు తెలిసిపోతా ఉండే నాకే. సో చూస్తాము. సో అట్లా అంటే మేము ఇప్పుడు గ్రహాలు నాకు ఎప్పుడేమో కానీ గ్రహాలను చూసుకొని నేను పని ఎక్కువ ఫస్ట్ చేస్తా ఉండలేదు. బట్ ఎట్లా నేను చదువుతా ఒక రీసెర్చ్ చేస్తే ఒక్కొక్క మెథడ్ నేను రీసెర్చ్ చేస్తా నాకు అర్థమయ్యా. సో ఇది గ్రహ బలం నింటే నేను అది నాకు ఐడియా దొరుకుతా వచ్చా. బట్ నేనేం చేస్తే సో నేను ఫస్ట్ క్వార్టర్స్ పర్సన్స్ నేను చెప్పాలంటే జూన్ జూలైలోనే క్వార్టర్స్ నేనేం చేస్తే ఆ అమౌంట్ అట్లే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని వచ్చిన ఆటోపల్నే నేను ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే వస్తే నేను. సో అది నేనేం చేస్తే 122 అకౌంట్ నేను చేసుకుంటే అప్ టు 2022 డిసెంబర్ లోపలనే 2022 డిసెంబర్కి నేను చెప్పాలంటే. అప్పుడేమాయ అంటే విత్ నేను ఒక్క అమితిస్ట్ పర్సన్ నేను అది క్వార్టర్స్ నాకు ఆటోపోల్ అమౌంట్ థర్డ్ రౌండ్ ఆటోపోల్ వచ్చా. సో ఒకటి నేను నాది చాలా అకౌంట్స్ నేను ఫస్ట్ అది వచ్చినది అట్లా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకునే దీనికి అది నాకు ఎక్కువ ఆయా. సో అంటే సార్ ఇక్కడ వాళ్ళు ఏం చేసిండారు అంటే వాళ్ళ మైండెడ్ చాలా బిజినెస్ మైండెడ్, మాకిను మంచిది అవ్వాలా వాళ్ళకిను మంచిది అవ్వాలా అన్నది ఒక మైండెడ్ ఉండదు వాళ్ళకి. సో ఇదేమాయ అంటే 2020 ఎప్పుడు కరోనాలోనా సో వచ్చు ఏమిది అకౌంట్ అమౌంట్ ఆటోపల్ అమౌంట్ ఇయలేదు అప్పుడు చెప్పలేడో ఒక్కొక్కటి వస్తా ఉంటుంది సార్. అది అక్కడేమాయ అంటే వాళ్ళ మైండెడ్ 2020 నిదానికి అప్పుడే కరోనా నుండి స్టాప్ చేసుకుంటే వచ్చిండారు. స్లో ఎడో ఒక్కొక్కటి ఇస్తా ఉంటాయి. అదే 2020 సెప్టెంబర్ అక్టోబర్ మంత్ మింట్ కొని అది అక్కడ స్టాప్ చేస్తుంది. ఎలాంటే అప్పుడు ఈ స్టాప్ చేసిన వాళ్ళకి తెలిసిండే దానికి సెటిల్మెంట్స్ తీసుకున్నాకి అక్కడ ఆటోపోల్ అమౌంట్ వాళ్ళు రిలీజ్ చేయలేదు. వాళ్ళ మైండెడ్ ఏమంటే ఆ అమౌంట్ అన్నంతా అక్కడ వాళ్ళేం చేసి హోల్డ్ తీసుకుని పెట్టుకండి. ఎలా అంటే క్రిప్టో కరెన్సీకి లాంచ్ చేయాలా అన్నది వాళ్ళ మైండెడ్ ఉండే. ఆడనే వాళ్ళు మైండెడ్ అప్పుడే స్టార్ట్ ప్లానింగ్ చేసుకునింటారు. బట్ అక్కడ ఏమంటే మాకు అదంతా తెలీదు, అంత బ్యాక్ ఎండ్ దాంట్లో అంతా తెలిసింది అది. సో ఇక్కడేమవుతుంది జ్యోతిష్యం ప్రకారమును సో అక్కడింటి అది అక్కడ గురువు శని ఈ గ్రహములు వస్తా ఉంటది. సో అంటే మీకు నేను చెప్పిండేనా 2019 వరకును గురు ఆ వరకు మా జ్యోతిష్యం ప్రకారం నేను ఒక ప్రశ్న శాస్త్రం వేసిన ప్రకారము గురువు వరకు ఆడ వరకు ఉండే. శని కరోనా అనేది శని వచ్చింది అది చెప్పాలంటే అది యాటి వరకును జూలై 2000 ఇది జూలై ఆగస్టు వరకును సో శనినే ఉండే. అంటే మాకి జూలై ఆగస్టులోనే క్రిప్టో కరెన్సీ కన్వర్ట్ అయ్యా చెప్పాలంటే. అంటే గురువు శని అంటే మింట్ కాయిన్ ప్లస్ క్రిప్టో కరెన్సీ రెండు అక్కడ మాకి మిక్సైడ్ అయింది. అదేంటి గ్రహాలు చూపిస్తా ఉంటది అక్కడ. అది యాటికి వస్తుంది ఆ పలం దొరకాల అంటే పర్విన్ను పీవీసీ మెటెడ్ రెండు పలం దొరకాల అంటే శుక్ర రావాలి చెప్పాలంటే. ఇప్పుడు కేతు నడుస్తా ఉండేది. అంటే కేతు అంటే ఇప్పుడు రవ్వంతా ఇప్పుడు ప్రశ్న ప్రకారం ఇది బ్యాక్ ఎండ్ వర్క్ నడుస్తా ఉండదు అంటే అర్థమాట.
సో ఇప్పుడు పర్విన్ పివిసి మెటక రెండు క్లబ్ అయ్యి రిజల్ట్ అంటే ఒక రిజల్ట్ దొరకాల అంటే శుక్ర వస్తుంది కదా, అప్పుడు మీకు పల్మ్ రిజల్ట్ దొరుకుతుంది. అంటే పర్విన్ అమౌంట్ పివిసి మెట టోకన్ రెండు మీకు అమౌంట్ దొరకాల అంటే శుక్ర రావాలా అంట. శుక్ర ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ ఇయర్ మే జూన్ జూలై నుండి స్టార్ట్ అయ్యింది. అది 3 years వరకు ఆ శుక్రం ఉంటుంది ఆడ చెప్పాలంటే. సో ఈ 3 years పర్విన్ పివిసి మెట నింటి రెండు అమౌంట్ మీకు అది దొరుకుతుంది. ఇది ఎవరు పర్విన్ పివిసి మెట టోకన్ ఎవరెవరు తీసుకొని ఉంటారో ఇది మీకు లైఫ్ టర్నింగ్ పీరియడ్. మీరు సచ్చో వరకును ఇది మీకు మీరు ఎంతెంత పర్విన్లనా పివిసి మెట టోకన్లనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింటారో దానిపైన మీ పలుము మీకు సచ్చో మీకు ఆ పలం దొరుకుతుంది అన్నది. సో ఏమది గ్రహకులు చెప్తా ఉండదు. నేను ఎవరెవు గని ఇప్పుడు నాది నీది సో రాజేష్ సార్ అవు గని చంద్రశేఖర్ సార్ అవు గని కోటి వెంకట సార్ అవు గని శంకర్ సార్ ఎవరే అవు గని సో చంద్రశేఖర్ ఎవరే అవుతాను. సో ఎవరే లీడర్ పర్విన్ అకౌంట్ పివిసి మెట్టడు ఎవరే అందరూ ఒకే గ్రహకులు ఆన్సర్ ఇచ్చేది ఇదే రిజల్టే చెప్పాలంటే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు పర్విన్ వస్తే అంటే ఈ రీతి వాళ్ళు అప్పుడే ఎప్పుడు కరోనా టైంలోనే వాళ్ళు మింట్ కాయిన్ కి ఇది ఏమి క్రిప్టో కరెన్సీకి లాంచ్ చేయాలని ఒక పర్పస్ కి ఆటోపల్ స్టాప్ చేసిండారు. ఓకే సార్, ఇది అయినాక 2020లోన అమౌంట్ ఇచ్చిరి అంటే ఫాస్ట్ అమౌంట్ ఇచ్చిరి. సో ఏమది థర్డ్ రౌండ్ అవు కానీ పరళ్ళు కొరలు వనెక్స్ క్వాడ్స్ ఇవంతా రెండు రౌండ్ థర్డ్ మూడు రౌండ్. సో అంతా ర్యాంకుగా అమౌంట్ ఇచ్చిరి, సీనియర్ వైజ్ అమౌంట్ ఇచ్చిరి చెప్పాలంటే. ఆనక 2020 ఆగస్టు అక్టోబర్ నింటి రెండు ఆటోపల్ అమౌంట్ ఇచ్చిరి చెప్పాలంటే. అంటే రెండు ఇది చేసారు. ఆయనకు ఫైనల్లీ 2022 డిసెంబర్ 2023 సో వాళ్ళు ఏం చేసి డైరెక్ట్ అప్గ్రేడ్ చేసుకుని చెప్పి వితౌట్ ర్యాంకింగ్ ఫాస్ట్ అంతా ఇచ్చిరి. అంటే మాకి అక్కడ ర్యాంక్ వైజ్ ఏమంటే వాడు ఏం మైండెడ్ ఉంటే టోటలీ 2022 డిసెంబర్ వరకును వాళ్ళేం చేసిండారు అంటే టోకన్ ఫార్మింగ్ కి పర్విన్ కు సో మీరు వచ్చిన డీపీలన మీరు మా అకౌంట్ మీరు చేసుకోండి, ఇక టోకన్ ఫార్మింగ్ అంటూ మీరు చేసుకోండి అంటే ఇచ్చిండ్రి. బట్ 2023 జనవరి 25, 26 డేట్లన సెట్ 200% రిడమ్షన్ పర్పస్ క్యాప్ కి మేము ఇస్తా ఉండము అంటే వాళ్ళు మెన్షన్ చేశారు. రిడమ్షన్ అంటే ఏమి అంటే ఇది క్రిప్టో కరెన్సీ వర్డ్. ఇది అంటే యాదే ఒక సిస్టమ్ ఒక కాయిన్ రేటుని ఏమది ఎక్కువ చేయాలంటే ఒక లంసమ్ అమౌంట్ అంటే ఒక వచ్చిన ఒక అమౌంట్ ని వాళ్ళు ఇస్తారు వాళ్ళు. సో అంటే ఎలా అంటే ఒక కాయిన్ రేట్ ని ఇంప్రూవ్మెంట్ అవ్వాలా అన్న ఒక పర్పస్ కి వాడు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండారు అంటే ఆ 200% అది ఫైనల్ సెటిల్మెంట్ కాదు. సో ఎలాంటే అది అయినాక 200% ఏముండది వాడు రిడమ్షన్. సో అది రిడమ్షన్ పర్పస్ కి అంతే వాడు ఇచ్చిండది, కాయిన్ రేటుకి ఒక ఇంప్రూవ్మెంట్ పర్పస్ కే ఇచ్చిండది వాడు. అది ఫైనల్ సెటిల్మెంట్ కాదు. అంటే నేను చెప్తాను ఒక్కొక్కే పాయింట్ చాలా ఇన్ఫర్మేషన్స్ ఉండదు చెప్తాను. అది రిడమ్షన్ పర్పస్ కి అంతే. సో అంటే అదైనాక 200% ఇచ్చినాక టోకన్ ఫార్మింగ్ ఆప్షన్ వాళ్ళు ఇలేదు. ఇది ఒక్క పాయింట్ అందరూ అర్థం చేసుకోండి. ఎవరును టోకన్ ఫార్మింగ్ కి ఫస్ట్ చేసిన డిసెంబర్ వరకు అంతే ఆప్షన్ ఇచ్చిండేది ఇడిస్తే 200% డిపి అటోపల్ అమౌంట్ ఇచ్చినాక ఆ టోకన్ ఫార్మింగ్ చేసేకి ఆప్షన్ వాళ్ళు ఇలేదు, డిపి నింటి ఇలేదు. నేను చెప్తా ఉండేది డీప్ అంటే వాళ్ళు నింటి వాళ్ళు ఇలేదు అంటే నేను చెప్తా ఉండే సార్ నేను. సో ఇది ఏమవుతుంది అంటే ఇది వాళ్ళు ఏం నోటిఫికేషన్ ఇచ్చిండారు, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అంటే ఇచ్చిండారు సార్ వాళ్ళు అక్కడ. సో అంటే ఫస్ట్ పేజ్ అంటే ఏమి సీట్ పార్ట్నర్స్ ఒక ఫేజ్ అంటే అర్థం. అంటే మేము ఒక సీడ్ పార్ట్నర్ ఒక నోటిఫికేషన్ ఇచ్చిండ్రి, షేర్ హోల్డర్ అంటే ఇచ్చిండ్రి, కో ఫౌండర్ అంటే ఇచ్చిండ్రి,
అంటే వీళ్ళంతా మేమంతా ఎవరు రిడమ్షన్ చేసుకునిండారో వీళ్ళంతా ఒక పార్ట్నర్ టైప్. అంటే వాళ్ళు ఒక మెన్షన్ చేసిండ్రు వాళ్ళు. అంటే అక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు రిడమ్షన్ చేసిండది ఇప్పుడు ఆ టైంలోన నాకే తెలిసిండది ఒక 15,000 to 18,000 అకౌంట్ ఏమది రిడమ్షన్ యూజర్స్ ఆ డీప్ని టోకన్ ఫార్మింగ్ చేసుకనిండ సార్. పర్లువిన్ ఇంటి ట్రాన్స్ఫర్ చేసుకనిండ వాళ్ళు. సో టోకన్ ఫార్మింగ్ రిడమ్షన్ 200% సెటిల్మెంట్ చేసుకనిండ వాళ్ళు 15,000 to 18,000 వాళ్ళు 200% ఇచ్చిండే రిడమ్షన్ ఇది ట్రాన్స్ఫర్ చేసుకునేది టోకన్ ఫార్మింగ్ 15,000 to 18,000 అకౌంట్ హోల్డర్స్ ఉండరు. నేను చూసిన ఒక డీపీ టైంలో చెప్తా ఉంటాను నేను. ఇప్పుడు 2,35,000 40,000 అయిండరు అంటే ఇది ఆనక ఏం అకౌంట్స్ ఇది యూజర్ కాంటాక్ట్ అడ్రస్ చేసుకుని పర్చేస్ చేసుకునే వాళ్ళు ఎక్స్ట్రా అకౌంట్స్ ఇది కాంటాక్ట్ అడ్రస్ చేసుకుని వాళ్ళు వీళ్ళంతా 2,35,000 40,000 అయిండారు. ఇప్పుడు దీన్ని చెప్తా ఉండేది. బట్ రిడమ్షన్ టైంలోన ట్రాన్స్ఫర్ ఇంటి దీనికి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఒక టైంలోన 15,000 to 18,000 అంతే యూజర్స్ అయిందా చెప్పాలంటే. సో అంటే ఆ టైంలోనే ఎంత అంటే 15,000 18,000 అకౌంట్ అంతనే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమి అంటే మెయిన్ పాయింట్ ఇది ఒక్క 200% ఎప్పుడు అంటే మిడ్ నైట్ ఆ రోజు చెప్పండి 200 సెటిల్మెంట్ ఇచ్చారు కదా ఆ టైం ఆ రోజు మిడ్ నైట్ లోనే ఒక నోటిఫికేషన్ ఇది ఆటోపోల్ సెటిల్మెంట్ చేసుకుని 200% అంటే ఒక ఆప్షన్ ఇచ్చిండ్రి. అప్పుడు ఏమాయా అంటే సో ఇప్పుడు నాదనే చెప్పాలంటే 122 అకౌంట్స్ వచ్చినది ఏముండదు. నేను 3 అకౌంట్లనే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంటే ఆ ఆప్షన్స్ ఒక 12 hours ఏమో ఆప్షన్ ఉండే 12 to 15 hours ఏమో ఆప్షన్ ఉండదు. సో ఆనక ఒకే అదంటే మిడ్ నైట్ 1:30కి నేను లేచి అవంతా నేను అప్పటింటి నేను చేసుకునిండాను. నేను 11-12 o'clock వరకును అదంతా సెటిల్మెంట్స్ చేసుకుని 3 అకౌంట్కి నేను చేసుకుంటే నేను అంటే ఆ 3 అకౌంట్స్ చేసుకుని ఆ 3 అకౌంట్కి సీడ్ ఫండింగ్ చేసుకుని అది నేను రిడమ్షన్ చేసుకుని నేను అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే టోకన్ ఫార్మింగ్కి అంటే అది ఆప్షన్స్ అది ఉండదే. జస్ట్ ఒక 12 hours 15 hours ఏమో ఉండే మధ్యాహ్నం ఆ రోజు మిడ్ నైట్ స్టార్ట్ అయినది మధ్యాహ్నంకు సాయంత్రంకు అది క్లోజ్ అయ్యేది ట్రాన్స్ఫర్ చేసుకున్నది. అది ఆప్షన్ ఆనక ఇలేదు అంటే ఇది అంటే కొరలు వనెక్స్ వాళ్ళకి ఏదో కొరలు పరలు వాళ్ళకి ఎవరు ఉంటారో వాళ్ళకంతా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్న ఒక ఆప్షన్ ఇచ్చిరి. అది ఆనక అది ఆప్షన్ ఇలేదు. అంటే ఒక 15,000 to 20,000 ఉండే వాళ్ళకి ఏముండదు మ్యాక్సిమము అకౌంట్ ఉండే వాళ్ళకి మ్యాక్సిమము ఒక 30,000-40,000 అకౌంట్ ఏముండదు పర్విన్లన వాళ్ళ అంతనే ఈ డీపీ నుండి దీనికి ట్రాన్స్ఫర్ చేసుకునింటారు. యాడ రిడమ్షన్ పర్పస్ చేసుకునింటారు. అంటే మేము వాళ్ళు ఏం 200% ఇచ్చిండరో సో మేము ఇప్పుడు 85 lakhs అకౌంట్ హోల్డర్స్ ఏముండరో దాంట్లోనే ఒక 10-15% అంతనే ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు మేము ఎవరు 85 lakhs అకౌంట్ హోల్డర్స్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ ఎంత అమౌంట్ చేసిండమో వాళ్ళు 200% ఇచ్చిండారు ఏముండదు దాంట్లోనే ఒక 15,000 to 18,000 ఏముండరో ఆ యూజర్స్ వాళ్ళు 200% రిడమ్షన్ ట్రాన్స్ఫర్ చేసుకుని అది ఒక 10-15% ఇప్పుడు 85 lakhs లను ఒక 100 crores అమౌంట్ మాదంతా ఇన్వెస్ట్మెంట్ చేసిండారు ఉండదు వాళ్ళతనంటే ఒక 10 to 15 crores అంతా సో రిడమ్షన్ పర్పస్ కి వాళ్ళు చేసుకుని వాళ్ళ అంతే ఉండదు. ఇంకా రిమైనింగ్ ఏం అమౌంట్ ఉండదు. ఈ 85 lakhs పర్సన్స్ దాంట్లో ఒక 30-40,000 అకౌంట్ ఈడిస్తే ఇంకా అంతా అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో డీపీ అట్లే ఉండవు. అవి అంటే వాళ్ళు ఇచ్చిండదే ఒక 10 to 15% అమౌంట్ ఏమి ఇది ట్రాన్స్ఫర్ ఒక టోకన్ రేట్ రైజ్ చేసేకి రిడమ్షన్ పర్పస్ కి ఇచ్చిండదే అందరికి ఇచ్చిండరు. బట్ 85 lakhs మెంబర్కు ఇచ్చిండరు. అదే వాళ్ళు తప్పు కాదు. బట్ ఎవరు చేసుకొని లేదు వాళ్ళు లాస్ అయ్యా
చెప్పాలంటే. ఎవరు చేసుకొని ఉండారో వాళ్ళకి మంచిది అయిందడ. అంటే వాళ్ళని చెప్తే అంటే ఒక 10-15% వాళ్ళు ఇప్పుడు 100 crores అక్కడ మాదంతా 85 lakhs అమౌంట్ అంతా కలెక్ట్ చేసిండారు అంటే ఒక 10-15 crores అంతేనే వాళ్ళు ఏమది డీపీ నుండి ట్రాన్స్ఫర్ చేసుకొని టోకన్ ఫార్మింగ్ చేసుకొని వాళ్ళు ఉండరు సార్ అది. అంటే సో అంటే ఇంకా రిమైనింగ్ అంతా వాళ్ళు ఏం చేసిండారు అంటే సో అదవు గాని ఇప్పుడు 10-15% నేను చెప్తాను. ఈ టోకన్ ఫార్మింగ్ ఇది ఏమంతా చేసుకొని నేను చెప్పిండారు ఇదంతా ఇది టోకన్ ఫార్మింగ్ ఐఓ గాని టోకన్ స్టేకింగ్ ఐఓ గాని ఇది ప్రోగ్రామింగ్ ఇది వెబ్సైట్ ఇది ఏమది డైరెక్ట్ ఇది బ్యాంక్ ఇప్పుడు 10-15 crores ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఉండదు. 10-15 crores టోకన్ ఫార్మింగ్ చేసుకొని డీప్ ఇంటి అయ్యేదవు గాని ఇప్పుడు అది అయినాక ఎంతో క్రోర్స్ టుగెదర్. సో దీనికి టోకన్ ఫార్మింగ్ ఐలో అమౌంట్ పెట్టిండారు, టోకన్ స్టేకింగ్ లోనే అమౌంట్ పెట్టిండారు. అంత అమౌంట్ను ఇవంతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంటది. అది అక్కడంతా అమౌంట్ ఉండలేదు. ఇప్పుడు చూపిస్తా ఉండదు మీకెంత టోకన్ ఫార్మింగ్ లైనా అర్లీ బర్డ్ ఆఫర్ అవు గాని సో ఇవంతా ఏం మీరు చేసుకునిండారో దాంట్లో అమౌంట్ క్యాలిక్యులేషన్ టైప్ ఉంటది. ఇడిస్తే అక్కడ అమౌంట్ ఉండలేదు. మీకు క్యాలిక్యులేషన్ ఒక డిజిటల్ చూపిస్తా ఉంటది. మీతోనే ఇంత అమౌంట్ అంతా చూపిస్తా ఉంటది, ఇంత డాలర్ అంతా చూపిస్తా ఉంటది. బట్ అక్కడంతా అమౌంట్ ఉండలేదు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలా అంటే ఒక బ్యాంక్ అంతా తీసుకుంటాం. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకో హెచ్డిఎఫ్సి బ్యాంకో యాదో ఒక బ్యాంక్ అంతా తీసుకుంటాం. మీకు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలా అంటే సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎస్బీఐ బ్యాంక్ అయినా ఒక బ్రాంచ్ అయినా ఒక 10 crores సో అక్కడ అకౌంట్ ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఎవరు ఉండారో అకౌంట్ హోల్డర్స్ ఉండారో వాళ్ళంతాను ఒక 10 crores ఆ అమౌంట్ ఆ బ్రాంచ్ ఉండదు అంటే అనుకోండి సార్. చెప్పాలంటే ఆ 10 crores అమౌంట్ ను వాళ్ళ బ్యాంక్ లను వాళ్ళు పెట్టుకునిండలేదు. వాళ్ళు చెప్పాలంటే అంత డిజిటల్ వాళ్ళ పేర్లన. సో ఇంత ఇప్పుడు ఒక దగ్గర 5 lakhs ఎస్బీఐ అకౌంట్ లో ఉంటది, ఇంకొక దగ్గర ఒక 3 lakhs డిపాజిట్స్ ఎఫ్డీస్ తీసుకొని వాళ్ళు ఉంటారు. అట్లా సో ఇంకొక దగ్గర కరెంట్ అకౌంట్ అమౌంట్ ఉంటది, బిజినెస్ ట్రాన్సాక్షన్ అంట. సో అదే టైప్నే సో అక్కడ ఏం కావాలా ఒక 50 lakhs సో ఒక 30 lakhs వాళ్ళు ట్రాన్సాక్షన్ కంటే పెట్టుకొని ఉంటారు. అట్లంట వాళ్ళ పేర్లను అంతా ఆ బ్రాంచ్ లో ఒక 10 crores అంతా అమౌంట్ ఉండవాళ్ళు యూజర్స్ ఏమంటే అకౌంట్ హోల్డర్స్ ఉండదు. అంతా 10 crores వాళ్ళు ఆ బ్రాంచ్ పెట్టుకునే లేదు. జస్ట్ డిజిటల్లీ వాళ్ళు చూపించింటారు అందనే ఆడ. సో బట్ ఎప్పుడెప్పుడు కావాలో వాళ్ళు ఆ అమౌంట్ ని ఇంకొక బ్రాంచ్ నుంచి వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళకి అమౌంట్ ఇస్తా ఉంటారు. అంటే విత్డ్రా టైంలోనా వాళ్ళకి అమౌంట్ కావాలంటే అట్లా చేస్తా ఉంటారు. అదే టైప్నే మాకి ఇక్కడ క్రిప్టో కరెన్సీ అంటే వస్తే అంటే టోకన్ ఫార్మింగ్ అవు కానీ స్టేకింగ్ అవు కానీ అక్కడంతా మీ టోకన్ ఫార్మింగ్ అంతా చేసుకొని వాళ్ళు అర్లీ బర్డ్ ఆఫర్ అవు కానీ స్టేకింగ్ అవు కానీ ఇట్లంతా మీరు ఏమేమి చేసుకొని ఉంటారు ఇదంతా డిజిటల్ ఏమి చూపిస్తుంది. ఇడిస్తే అక్కడంతా మీదంతా అమౌంట్ ఉండలేదడా చెప్పాలంటే. సేమ్ అదే ఇప్పుడు బ్యాంకింగ్ లో ఎట్లా మీ అకౌంట్ లో ఎంత ఉంటుందో అదే ఇక్కడ బ్యాంక్ లోని కస్టమర్ ఏమో ఇప్పుడు ఒక అమౌంట్ కావాలంటే విత్డ్రా చెక్ ఇచ్చి సో ఆ టైప్ విత్డ్రా చేసుకుంటారు. అంటే బ్యాంక్ లోనే అక్కడ చేస్తే అక్కడ అమౌంట్ విత్డ్రా చేసుకునొచ్చు. ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు విత్డ్రా ఇచ్చే టైంలోనే మేము విత్డ్రా చేసుకుంటా ఉంటాం. అంటే వాళ్ళ కంట్రోల్ లో ఉండదు అంటే అర్థం చేసుకోండి ఈడ. సో ఒక పాయింట్. రెండో పాయింట్ అంటే యాడ లిక్విడిటీ అయ్యి ప్యాన్కేక్ స్వాప్ అవని ట్రస్ట్ వాలెట్ ఇక్కడ పెట్టింటారు వాడు. అక్కడ అది ఒరిజినల్ అమౌంట్. ఇప్పుడు టోకన్ ఫార్మింగ్ లోనే అవగన ఒక అమౌంట్, టోకన్ స్టేకింగ్ లోనే ఉండే ఒక అమౌంట్. అదే అమౌంట్ కాదు, డిజిటల్ మీకు చూపిస్తూ ఉంటది అది. బట్ అంతంతా మీ అకౌంట్ లో అది ఉండదు అంటే కాదు, అదంతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది చెప్పాలంటే. సో ఇప్పుడు ఆ అమౌంట్ అంతా యాడికి ఉండదు అంటే వాళ్ళ బిజినెస్ మైండ్ ఉండదు దానికి. ఇప్పుడు మీరు ఏమేం టోకన్ ఫార్మింగ్ లైనా చేసిండారు, ఇది టోకన్ స్టేకింగ్ లైనా చేసిండారు, ఈ పర్విన్ ఏమేమి అకౌంట్ అంతా ఈ డీపిన్ అంతా క్రోస్ కదా ఏం అమౌంట్ ఉండదు. ఇవంతా కంప్లీట్ వాళ్ళు ఇంకొక క్రిప్టో కరెన్సీలు అంతా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని కూర్చొని ఉంటారు. ఇయాల్సేసిది ఇది ఇట్లా ఆయా ఇది అంటే ఇది ఏమైనా ఎక్స్చేంజ్ తీసుకొని రావాలా, బ్లాక్ చైన్ తీసుకొని రావాలా, సో ఏమది క్రాస్ డొమైన్ తీసుకొని రావాలా,
సో ఇవంతా టైము చాలా టైం తీసుకుంటా ఉంటారు సార్. మెటావర్స్ తీసుకొని రావాలా, వర్చువల్ ల్యాండ్ తీసుకొని రావాలా, గేమింగ్ ప్లాట్ఫామ్ తీసుకొని రావాలా, ఇవంతా టైం తీసుకుంటా ఉంటది. బ్యాక్ ఎండ్ వర్క్ ఇవంతా తీసుకుంటా ఉంటది. సో దానికి వీళ్ళేం ఆ టైం వేస్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు అవంతా అమౌంట్ పెట్టుకొని ఊరికే కూర్చుంటే అది ఇంప్రూవ్మెంట్ అయ్యలేదు. అదే ఇదంతా అమౌంట్ తీసుకొని బిజినెస్ డిఫరెంట్ క్రిప్టో కరెన్సీలన అప్పుడు వాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ అమౌంట్ ఇంక్రీజ్ అవుతానే పోతా ఉంటది. అంటే మేము ఇప్పుడు వాడు అది ఎప్పుడు 2000 ఇప్పుడు మీకు చెప్పాలంటే 2018 నుండి ఎవరు పరులది ర్యాంక్ అమౌంట్ చేసుకునిండారో, సో నేను 2019 జూన్ జూలై చేసుకునిండా. మేము ఎవరే చేసుకొని ఆ అమౌంట్ అంతను, సో ఇప్పుడు నేనే అవగానే 2019 జూన్ జూలై నేను చేసుకునిండది అంటే నేను అక్కడ ఇది నేను క్వార్టర్స్ పర్సన్ అయింది. నేను అక్కడ 10 to 20,000 అంతే అక్కడే నేను విత్డ్రా చేసుకుంటే. సో వాళ్ళు ఏం చేసింది ఆటోపల్ అమౌంట్ ఇచ్చిరి. సో ఇప్పుడు క్వార్టర్స్ థర్డ్ రౌండ్ ఇచ్చిరి 7.5 lakhs అమౌంట్ ఇచ్చిరి. అంతా ర్యాంకును మాకు హైలీ ఆటోపల్ అమౌంట్ ఇచ్చిరి. ఎట్లా ఇచ్చిరి అంటే అదంతా డిజిటల్ అయింటది. సో అంటే వాళ్ళు మా అమౌంట్ అంతా తీసుకొని పోయి ఇంకొక దాంట్లోన వాళ్ళు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ చేసింటారు. ఎలా అంటే వాళ్ళు విత్డ్రా ఇచ్చలేదు. వాళ్ళు చెప్పాలంటే మాకు విత్డ్రా అంటే ఇచ్చిండరు. ఎప్పుడు ఇచ్చిండారు అంటే రెఫరల్ అమౌంట్ అంటే ఎవరు టీం వర్క్ చేసుకునిండారో వాళ్ళు 1,00,000 కోటి గట్ల అమౌంట్ తీసుకునింటారు. నేను లీడర్స్ అంటే వాళ్ళ టీం ఎట్లెట్లుంటుందో వాళ్ళు 1,00,000 కోటి గట్ల అమౌంట్ తీసుకునింటారు. ఇల్లు అంతా కట్టి వాళ్ళ టీం ఎట్లెట్లుంటుందో అట్లా వాళ్ళు అమౌంట్ తీసుకునింటారు. బట్ నేనేం ఏం చెప్తా ఉండేది అంటే ఆటోపోలు అంటే వెయిట్ చేసుకుని ఎవరు ఉంటారో అకౌంట్ చేసి అట్లే ఇడిసింటారో వాళ్ళకి ఏమంటే అమౌంట్ విత్డ్రాలు ఇలేదు వాళ్ళు చెప్పాలంటే. సో ఇచ్చిండరు అంటే రువ్వంత అది ఎప్పుడు 2019 ఉండ సీనియర్ వాళ్ళకేనే తక్కువ ఒక 20,000 ఇచ్చిండది. అట్లంటే వచ్చిండదు. నేనేం చేస్తే సో అవన్నీ అట్లే ఇడుగులేదు వాళ్ళెట్లైనా. సో నేను అట్లే అకౌంట్ ఎక్కువ చేసుకుంటే పోతే నేను ఎలా నాకెట్లా అట్లా చేస్తే అంటే గ్రాహకుల బలం నాకు తెలిసిండది. గ్రాహకులు ఏమి ఇస్తా ఉండేది, ఇప్పుడు మా టైం ఏముండది, ఇదంతా నాకు తెలిసిండది. అంటే ఎప్పుడు మీకు ఇప్పుడు రిజల్ట్ నీకు దొరకలేదు, ఇప్పుడు నువ్వు ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు శుక్రలన నీకే అమౌంట్ నీకు దొరుకుతుంది అన్నది ఉండదు చెప్పాలంటే. అంటే నీకు శుక్ర అప్పుడు మే జూన్ ఏంటి అక్కడ ఏంటి 3 years నీకు ఇప్పుడు ఏం చేస్తావు అప్పుడే నీకు దొరికేది అంటే ఉండదు. దానికి నేనేం చేస్తే వచ్చినది అట్లే రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వస్తే నేను అట్లా 122 అకౌంట్స్ అట్లా నేను చేసుకొని పోతే అంటే నాకు గ్రహ బలం తెలిసిండేది. బట్ వాళ్ళ ప్లాన్ నాకు తెలీదు ఆ టైంలోన చెప్పాలంటే. సో అదే అంటే వీళ్ళేం చేసి అంటే ఆ అమౌంట్ అంతాను వాళ్ళేం చేసిండారు. సో వాళ్ళకి ఎంతెంత ఆటోపాలు అంతా రిలీజ్ చేసారు. ఇప్పుడు థర్డ్ రౌండ్ ఇచ్చిరి, ఫోర్త్ రౌండ్ ఇచ్చిండారు. అంటే 2018 వాళ్ళకి చెప్పాలంటే 2019 3 రౌండ్ ఆ టైప్ ఇచ్చిండారు. కొరలు దానికి వాళ్ళకి ఎట్లా ఇచ్చిరి అంటే ఈ అమౌంట్ ఏం డిజిటల్ ఇవంతా ఏముండదు. సో ఇప్పుడు ఆ అమౌంట్ అంతా ఇంకొక బిజినెస్ క్రిప్టో కరెన్సీలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింటారు వాళ్ళు చెప్పాలంటే. సో వీళ్ళకి ఇప్పుడు విత్డ్రా టైంలో వాళ్ళు లాక్ చేస్తారు అక్కడ. ఎలా అంటే అది డిజిటల్ చూపిస్తారు ఇడిస్తే అక్కడ మీరు కరెన్సీ కన్వర్ట్ చేసుకునాలంటే ఉండలేదడ. ఇప్పుడు బ్యాంకులను ఎట్లా మీకు 10 crores ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తే 10 crores మీకు బ్యాంకింగ్ ఆ బ్రాంచ్ ఉండదు అంటే అనుకంటే అంటే సో అది ఎప్పుడు విత్డ్రా ఎవరో బ్యాంక్ నాకు విత్డ్రా ఇప్పుడు పెట్టిండే వాళ్ళు ఎవరు ఉంటారు 5 lakhs ఇప్పుడు పెట్టిండే వాళ్ళు ఆ అమౌంట్ విత్డ్రా ఒక అథారిటీ ఉంటది వాళ్ళకి. సో బట్ 10 crores ఆ బ్రాంచ్ అంతా ఫుల్ ఉండలేదు వాళ్ళ తన. అదే టైప్నే వీళ్ళేంటి ఆ విత్డ్రా ఇచ్చే టైంలో లాక్స్ చేస్తారు వాళ్ళు. ఎలా అంటే ఇదంతా వాళ్ళ మైండ్ ఏమంటే అంత క్రిప్టో కరెన్సీ తీసుకొని పోదాము, వాళ్ళకి మంచిది అవ్వాలా, మాకి ఇదంతాను మంచిది అవ్వాలా అన్న ఒక పర్పస్ వాళ్ళు చేసిండదు. వాళ్ళేమో షెడ్యూల్కి ఎవరు ఏమి చేసలేదు. వాళ్ళు మా మంచిదికే వాళ్ళు చేస్తూ ఉండదు అది. బట్ వాళ్ళ ప్లానింగ్ మిరాకల్ రియల్లీ వాళ్ళది మిరాకల్ వాళ్ళు చేస్తూ ఉండదు. అంతా చాలా సంతోషమే అవుతా ఉండదు మాకంతను. బట్ ఏమి
ఇన్ఫర్మేషన్ తీసుకునాల. సో ఆనంక వీళ్ళేం చేసి అంటే ఇది ఈ అమౌంట్ ఏముండదు ఇప్పుడు ఇప్పుడు 2018 నుండి ఎవరెవరు చేసుకునింటారో ఈ అమౌంట్ అంతా ఇంకొక క్రిప్టో కరెన్సీ అంతా ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఎంత ప్రాఫిట్ వస్తా ఉంటుందో ఇక్కడ ఆటోపోలో అన్నది ఒక వాళ్ళకి మాకు ఇచ్చి అది డిజిటల్ వాళ్ళు క్యాలిక్యులేషన్ ప్రోగ్రామింగ్ వాళ్ళు ఇస్తా ఉంటే చూపిస్తా ఉండే మీకు ఇంత అమౌంట్ ఆటోపోలు వస్తా ఉండదు అంత చూపించిరి. బట్ మీకు ఆడింటే మీకు డిజిటల్ ఉంటుంది ఇడిస్తే అక్కడంతా అమౌంట్ ఉండలేదడ. ఇప్పుడు బ్యాంకులన ఒక అకౌంట్లన మీ అమౌంట్ ఒక 5,000 5 lakhs ఉంటుంది, 10 lakhs డిజిటల్ మీకు అక్కడ పాస్బుక్ లో ఎంట్రీ అయింటది, మీ అకౌంట్ లను కంప్యూటర్ లో ఎంట్రీ అయింటది. బట్ మీతోన ఆ అమౌంట్ ఆ బ్యాంక్ లను ఉండలేదడ. చెప్పండి మీకు ఎంతెంత కావాలో అంత తీసుకుని వచ్చి మీకు విత్డ్రా టైంలో ఇస్తా ఉంటారు. ఒకేదంటే ఇప్పుడు 10 crores అక్కడ ఉండరు డిపాజిట్ ట్రాన్సాక్షన్ చేసే ఉండేవాళ్ళు అంటే అందరూ ఒకే టైం వచ్చి అడగలేదు. చెప్పాలంటే వాళ్ళకి ఎంతెంత కావాలో అంతంత తీసుకుని వచ్చి ఇస్తారు. అదే టైప్నే ఇక్కడను విత్డ్రా ఇచ్చే ఒక టైంలోనా యాడ Parveen.com విత్డ్రా ఇచ్చే ఒక టైంలోనా అంత అమౌంట్ వాళ్ళు అక్కడ డిపాజిట్ చేసుకుంటా ఉంటారు చెప్పాలంటే. సో అక్కడ అమౌంట్ తీసుకుని అక్కడ విత్డ్రా యా టైప్ అంటే ఈ రెఫరల్ అమౌంట్ టీమ్ వర్క్ చేసుకొని వాళ్ళు ఉంటారు కదా. సో అప్పుడు 1,00,000 కోట్ల అమౌంట్ తీసుకొని ఉంటారు కదా. అంటే వాళ్ళకి ఎంతెంత అమౌంట్ అక్కడే విత్డ్రా ఇస్తా ఉంటారో అంతంత అమౌంట్ అక్కడే వాళ్ళ అకౌంట్ లను పెట్టుకొని అక్కడ విత్డ్రా ఇస్తా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మాదంతా ఏమేమి ఉండదో సో ఎంతెంత అకౌంట్ అంతా చేసుకొని ఉంటారో అంతా ఆ అమౌంట్ ఆడే పెట్టుకొని ఉండలేదు. వాళ్ళని చేస్తారు ఈ అమౌంట్ అంతా తీసుకొని ఇంకొక క్రిప్టో కరెన్సీ బిజినెస్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసింటారు వాళ్ళు. అంటే వాళ్ళు బిజినెస్ మైండెడ్ వాళ్ళు. సో ఇదంతా చేసిండారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం ఇప్పుడు అవుతా ఉండదు అంటే సరే ఇప్పుడు టోకన్ ఫార్మింగ్ ఇది వస్తే అంటే వాళ్ళు ఇప్పుడు ఏమది టోకన్ ఇప్పుడు ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ ఇప్పుడు పీవీసీ మెటా టోకన్ వస్తే అంటే ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ అన్నది మేము తీసుకుంటే అంటే ఇప్పుడు ఫస్ట్ పేజ్ లోనే సీడ్ పార్ట్నర్ అంటే చెప్తా ఉంటారు. సో అంటే ఇంకొకటి ఇది బిఫోర్ నేను Parveen.com లోనే ఇంకొక పాయింట్ చెప్పిండ్రు, నోటిఫికేషన్ ఇచ్చిండ్రి. మేము రాయల్టీ ఇస్తాము అంటే చెప్పిండ్రి. అంటే ఫస్ట్ ఆనక రాయల్టీ ఇడిస్తే 2 నాళ్ళు అయినాక 2 నెలలు అయినాక మేము రాయల్టీ కింద మీకు గ్రేటర్ రివార్డే ఇస్తాం మేము అంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చిరి. అంటే గ్రేటర్ రివార్డ్ అంటే యాది అంటే టోకన్ ఫార్మింగ్ రివార్డు, టోకన్ స్టేకింగ్ రివార్డ్ అంట అర్థం అది. అంటే సో అంటే రివార్డ్ అంటే ఒక బోనస్, ఇంట్రెస్ట్, పర్వింది ఒక ప్రాఫిట్ అమౌంట్ అంట అర్థము. అంటే 2018 నుండి ఎవరు ఆ అమౌంట్ అంతా సో డిజిటల్ చూపించిండారు వాళ్ళు. సో ఆ డిజిటల్ చూపించిండ దీనికి అక్కడంతా అకౌంట్ అంతా అమౌంట్ అంతా లేదు చెప్పాలంటే. ఆ అమౌంట్ అంతా తీసుకుని ఇంకొక బిజినెస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింటారు వాళ్ళు చెప్పాలంటే. దాంట్లో వచ్చిన రవ్వంత ప్రాఫిట్, ఏమో ఫుల్ ప్రాఫిట్ కాదు రవ్వంత ప్రాఫిట్. సో వీళ్ళేం చేసిండారు ఇక్కడ రాయల్టీ ఇస్తాము అంటే అన్నిండి వాళ్ళు చేంజ్ చేసుకొని రివార్డ్ అంటే మేము ఇస్తాము అంటే ఇచ్చిండారు వాళ్ళు. సో అది టోకన్ ఫార్మింగ్ రివార్డు, టోకన్ స్టేకింగ్ రివార్డు. ఆ అమౌంట్ ఎట్లా ఇస్తా ఉండరు అంటే లిక్విడిటీ అయ్యి పెట్టిండారు. బ్యాంక్ స్వాప్ లను కానీ ట్రస్ట్ వాలెట్ ఇట్లా దాంట్లోన స్వాపింగ్ యాడాడు వజ్రక్స్ అవు కానీ సో ఇంత ఇట్లా ఎక్స్చేంజ్ ఉంటుంది ఆడంతా పెట్టిండారు. యాడంటే ఆ ప్రాఫిట్ అమౌంట్ యాడెడ్ పెట్టారు, ప్రాఫిట్ ఆడ పెట్టిండారు అక్కడ. సో ఎలాంటి లిక్విడిటీ అయ్యి స్వాపింగ్ తీసుకున్నాయి. ఇది ఒక పాయింట్ అవుతాయి అంటే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు టోకన్ ఫార్మింగ్ ఇది ఫస్ట్ పేజ్ ఇది ఏముండదు ఇదంతా ఇది రాయల్టీ ఇది ప్రాఫిటబుల్ ఏముంటదో అది ఆ అమౌంట్ ని ఆడ పెట్టిండి. అది టోకన్ ఫార్మింగ్ ఇది టోకన్ స్టేకింగ్ లేదు ఏముండదు, ప్యాకేజ్ స్వాప్ అంతా పెట్టిండి. అది రివార్డ్, అది బోనస్, ఇది అమౌంట్ అది ఆడ పెట్టిండ సార్. అది రియాలిటీ చెప్పాలంటే అది ఒరిజినల్ అమౌంట్. ఈ టోకన్ ఫార్మింగ్ అవు కానీ టోకన్ స్టేకింగ్ అవు కానీ ఇవి డిజిటల్ చూపిస్తా ఉండేది. అక్కడంతా అమౌంట్ ఉండలేదు, ప్రోగ్రామింగ్ ఉంటుంది ఆడ. ఈ అమౌంట్ అంతా ఇంకొక బిజినెస్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసింటారు ఏమే ఉండి కానీ. ఓకే, ఇది ఒక పాయింట్. ఇప్పుడు పీవీసీ మెటా టోకన్ ఒక ఫస్ట్ పేజ్ ఏమి, సెకండ్ పేజ్ ఏమి, థర్డ్ పేజ్ ఏమి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఇది
వస్తాం మేము ఇప్పుడు. అంటే ఇప్పుడు ఫస్ట్ పేజ్ అంటే ఏమి అంటే సీట్ పార్ట్నర్ అయింటారు, అది రివార్డ్ పేజ్ అయింటది అంట. సో అక్కడ ఈ రిడెంప్షన్ ఎవరు చేసుకునిండదవు కానీ ఇప్పుడు బయట వాళ్ళదవు కానీ ఇదంతా ఫస్ట్ పేజ్ నడుస్తూ ఉంటది ఇది. సో అంటే సో టోకన్ ఇది ఫస్ట్ పేజ్ ఇది ఏముండదు ఈ పాయింట్. సో ఇప్పుడు ఇక్కడ రివార్డ్ అంటే చూపిస్తూ ఉండేది. అంటే ఇప్పుడు ఈ రివార్డు థర్డ్ పేజ్ ను వాడు ఇస్తారు. ఇప్పుడు రవ్వంత విత్డ్రా ఇచ్చి లిక్విడిటీ ప్యాన్కేక్ స్వాప్ ఇది ఒక లిటిల్ బిట్ అమౌంట్ అంటే రవ్వంత అమౌంట్ విత్డ్రా అది అట్లా పెట్టి ఇంకా రిమైనింగ్ ఏముండదు ఇదంతా థర్డ్ పేజ్ ని ఇస్తారు చెప్పాలంటే. సో ఆ థర్డ్ పేజ్ ఏముండదు ఏమది రివార్డ్ అంటే ఉండదు చెప్పాలంటే. ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ మేము చూసుకుని థర్డ్ పేజ్ లో మీకు రివార్డ్ ఇస్తాం మేము అంటే చెప్పింటారు. అంటే ఇప్పుడు మేము వాలెట్ మెటావర్స్ అంతా తీసుకొని పోయేది ఏముండంత ఉండదు. సో వాలెట్ స్టేకింగ్ లో అవు కానీ వాలెట్ ఫార్మింగ్ లో ఉన్న ఏముండదు, ఇది అంతా కంప్లీట్. సో మెటావర్స్ కంటే ఏం పోతుందో ఇదంతా థర్డ్ పేజ్ లోన వాళ్ళు మెటావర్స్ దాంట్లో రివార్డ్ ఇస్తా ఉంటారు వాళ్ళు. సెకండ్ పేజ్ అంటే అది అంటే సెకండ్ పేజ్ ఒరిజినల్ ప్లాన్ మార్కెటింగ్ ప్లాన్, అది టోకన్ ఫార్మింగ్ ఐఓ ప్లాన్, అదే పర్మనెంట్ ప్లాన్ అది. సో ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఒరిజినల్ వాళ్ళు నెక్స్ట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చిండారు. ఈ 200% ఏముండదు, రిడెంప్షన్ ఏమంటే ఏముండదు, ఇది రిడెంప్షన్ పర్పస్ అంతే మేము క్యాప్ ఫిక్స్ చేసిండాం మేము. ఇంకా త్వరలో మేము ఆటోపోల్ అమౌంట్ ఇస్తాము అంటే చెప్పిండారు. అంటే సో ఈ సెకండ్ ఇది ఏమంటే సెకండ్ పేజ్ వచ్చే టైంలోన ఇది ఆటోపోల్ అమౌంట్ ఇస్తారు. ఓకే, సెకండ్ పేజ్ లోని ఇంకొక పాయింట్ వాళ్ళు మెన్షన్ చేసిండారు. ఏమంటే మెన్షన్ చేసిండారు అంటే సో మేము మీ సెకండ్ పేజ్ వచ్చే వరకును మీ దీపిని సురక్షిత అయ్యి మేము పెట్టుకుంటాం మేము మీ వాలెట్లనా అంటే చెప్పింటారు. అంటే ఈ టోకన్ ఫార్మింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే Parveen.com ఎప్పుడు ఓపెన్ అవుతుంది అప్పుడు అది టోకన్ ఫార్మింగ్, అది పర్మనెంట్ ప్లాన్, అది మార్కెటింగ్ ప్లాన్, అది చెప్పాలంటే. ఇది ఎట్లా తీసుకొని వస్తారు అంటే సో Parveen.com ఓపెన్ అయినాక అక్కడ సెటిల్మెంట్ ఒరిజినల్ ఆడిస్తారట. అక్కడ రవ్వంత ఫస్ట్ స్టార్టింగ్ లోన రవ్వంత ఈ ఫస్ట్ పేజ్ లోనే ఏముండదు ఆ టైపు సీట్ ఫండింగ్ ఇది ఏముండదు. అదే వాళ్ళ స్టేకింగ్ మెటావర్స్ ఏమేమి రవ్వంత పైండది, ఇది ఏమది డిపి పైండది అవి ఇవి ఇప్పుడు చేసిన వాళ్ళు ఏం వాళ్ళ స్టేకింగ్ వాలెట్ ఫార్మింగ్ మెటావర్స్ పోతుందో ఇది థర్డ్ పేజ్ లోనే ఇస్తా ఉండరు. అదే టైప్ అని టోకన్ ఫార్మింగ్ ఇవ్వలను Parveen.com లను అక్కడ ఏమవుతుంది ఆడను రవ్వంత అమౌంట్ ఇచ్చి అది టోకన్ ఫార్మింగ్ ఏమైంది రివార్డ్ ని సెకండ్ పేజ్ నుండి థర్డ్ పేజ్ కి తీసుకొని పోతారు సార్. అక్కడ ఆ Parveen.com ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఇక్కడ ఏమి 200% ఏమి ఇస్తా ఉండరు, పీవీసీ మెటా ఏమి ఇస్తా ఉండరు. ఇక్కడ ఇది క్లోజ్ అవుతుంది. ఇక్కడ పీవీసీ మెటా స్టేకింగ్ ఏం ఉండదు, ఇది క్లోజ్ అవుతుంది సార్. Parveen.com ఓపెన్ అవ్వాలా, ఇక్కడ 200% పీవీసీ మెటా టోకన్ క్లోజ్ అవ్వాలా. సో అప్పుడేమవుతుంది అక్కడ ఆటోపోల్ Parveen.com ఆ అమౌంట్ లను అక్కడ ఏముండదు. సో ఆ అమౌంట్ అంతా సో ఎక్కడ తీసుకొని వస్తారు అంటే బయట అంతా పెట్టిండారు కదా సార్. ఇప్పుడు ఎంతెంత అమౌంట్ ఎంతంత క్యాలిక్యులేషన్స్ ఏమేమి అమౌంట్ ఉండదో ఈ అమౌంట్ అంతను సో అక్కడ డిజిటల్ అయ్యి వాడు చూపిస్తారు. వాడు ఎంతెంత అమౌంట్ అంతా అక్కడ ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు డిజిటల్ ఉంటుందో సో అంత అమౌంట్ ఇప్పుడు నీకు పరల్ దాంట్లో సీనియర్ వైజ్ సో ఒక 4th రౌండ్ ఎంత $256, 256 DP. సో అదే టైప్ అని పరల్కి థర్డ్ రౌండ్ 64. అంటే ఇది పరల్ అయ్యా. కోరల్ అవుతే అదే ర్యాంక్ వైజ్ థర్డ్ 4th 5th అదే టైప్ ర్యాంక్ వైజ్ మీకు ఆటోపోల్ అమౌంట్ ఆడ ఇస్తారు. Parveen.com లో ఆ అమౌంట్ ని తీసుకొని పోయి సో వాళ్ళేం చేస్తారు టోకన్ ఫార్మింగ్. సో దాంట్లో పరలు కొరలు వనక్స్ క్వాడ్స్ అంటే ఎట్లుండో అది తీసేసి వాళ్ళేం చేస్తారు క్రైటీరియా 1 2 3 4 5 యాడ్స్ ఇస్తారు సార్.
అంటే సో ఇప్పుడు మీకు 0.25% ఇప్పుడు ఫస్ట్ ఉంది కదా ప్లానింగ్, ఒక ప్లాన్ తీసుకుని వస్తారు. 0.25% ఫస్ట్ బేసిక్ ప్లాన్, 5 మెంబర్స్ అవుతే 0.5, ఇంకొక 5 మెంబర్స్ అవుతే 0.75%. సో అదే ఇంకో 5% అవుతే 10 మెంబర్స్ అవుతే 1%. సో ఇంకొక 5 మెంబర్స్ 1.25%. అదే టైప్నే సో దీంట్లోనే Pervin.com యాడ్స్ చేస్తారట. అక్కడ ఏమయ్యా రెఫరల్ను అక్కడ ఆయా చెప్పాలంటే అంటే మా ఒక రెఫరల్ వస్తూ ఉంటది మాకి. సో ఇక్కడ మా అకౌంట్ను కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మీకు అంతా తెలిసిండది, టోకన్ ఫార్మింగ్ది. సో మీకు పాత పని ఏముండదు అంటే మీకు అంతా తెలిసిండది. అదే టైప్న ఒక ప్లాన్ తీసుకొని వస్తారు. సో ఇంకొకటి Pervin.com లోనే ఫస్ట్ మింట్ కాయిన్ దాంట్లోనే యాడ్ చేసిండ్రి. ఒక్కొక్క ఇది ఒక చార్ట్ అంటే మీ తన మింట్ కాయిన్ ఎంత ఉంటుందో అంత రేట్ ఎక్కువతా అంత వాలెట్లైనా మీకు అమౌంట్ డాలర్ చూపిస్తూ ఉంటుంది. అదే ప్లేస్లోనే ఇక్కడ ఏమవుతుంది మీకు పీవీసీ మెటల్ టోకెన్ మీకు చూపిస్తుంది. మీ తన 10,000, 20, 1 lakh, సో 5 lakhs, 10 lakhs, 15 lakhs ఎంత మీది పీవీసీ మెటల్ టోకెన్ స్టేకింగ్ లో పెట్టిండారో మీరు ఇప్పుడు అది Pervin.com ఓపెన్ అయినాక అది ఆడ్ చూపిస్తూ ఉంటుంది ఆడ చెప్పాలంటే. సో అది మీ తన ఎంత పీవీసీ మెటల్ టోకెన్ ఉండదు, సో ఎంత మీ ఆ పీవీసీ మెటల్ టోకెన్ కి మీకు ఎంత అమౌంట్ అవుతా ఉంటది అంటే మీకు డాలర్లో చూపిస్తూ ఉంటది. ఆ రేట్ ఎంత ఉంటుందో ఆ పీవీసీ మెటల్ టోకెన్ అంత ఆ పీవీసీ మెటల్ టోకెన్ మీ వాలెట్లో ఎంత ఉందో దానికి అమౌంట్ టోటల్ అమౌంట్ మీకు డాలర్లో వాలెట్లో చూపిస్తూ ఉంటుంది సార్. సో అప్పుడేమయ్యా 2 మింట్ కాయిన్ ఏమైతే పీవీసీ మెటల్ టోకెన్ ఫార్మింగ్ అవు కానీ ఈ సీడ్ ఫండ్ అవు కానీ అంతా ఒకే దాంట్లో Pervin.com అది క్లబ్ అవుతుంది. ఇంకొకటి సరే Pervin.com అనేది అది ఈజీ ఇది ఏమది ఆర్డినరీ సాఫ్ట్వేర్ కాదు, అది బ్యాంకింగ్ సాఫ్ట్వేర్. అది అంటే ఇది సాఫ్ట్వేర్లను చాలా టైప్ ఉండదు. ఆర్డినరీ సాఫ్ట్వేర్ డిఫరెంట్, సో బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ డిఫరెంట్ అదే చెప్పాలంటే. సో ఇది మాది Pervin.com అన్నది బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ అది. సో ఇది ఒక దాంట్లో అక్కడ హ్యాకింగ్ చేయకూడదు, ట్రాకింగ్ చేయకూడదు అని ఒక సెక్యూరిటీ లేయర్ చాలా బాగుండదు అది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది దానికి బ్లాక్ చైన్ కి యూజ్ చేస్తారు. అంటే దానికి ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ ఇప్పుడు చేసుకుంటే వాళ్ళు ఎవరు ఉంటారో ఇప్పుడు ఒక అప్డేట్ అయినాక ఒక 30th October అయినాక ఒక అప్డేట్ తీసుకొని వచ్చిండు $10 ఇట్లా ఏం తీసుకొని వచ్చారు, ఇది బ్లాక్ చైన్ కి అటాచ్ చేసిండారు. నెక్స్ట్ ఈ బ్లాక్ చైన్ ఏముంటదో Pervin.com కి కనెక్షన్ ఇస్తారు. దానికి వాళ్ళు ఏం చేసిండారు క్రాస్ డొమైన్స్ తీసుకునిండారు. ఏం క్రాస్ డొమైన్ అప్పుడు రెడీ చేసుకునిండారు, క్రాస్ నెట్వర్క్ రెడీ చేసుకునిండారు, క్రాస్ బ్లాక్ చైన్ రెడీ చేసుకునిండారు. సో దానికి ఇప్పుడు అంతా ఆల్రెడీ అంతా రెడీ బ్యాక్ ఎండ్ అని అంతా రెడీ చేసుకునిండారు. నెక్స్ట్ Pervin.com ఓపెన్ అయినాక దానికి క్రాస్ డొమైన్ అంతా చేసుకుని బ్లాక్ చైన్ అంతా దానికి లింక్ ఇస్తారు. దానికి ఇక్కడ P2P అంట ఇప్పుడు అప్పుడే ఇచ్చిండది. ఈ పాయింట్ మేము చెప్పాలంటే సార్ ఇది. సో అంటే సో ఈ పాయింట్ ఏమంటే అప్పుడే ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు Pervin.com ఓపెన్ అవ్వాల ఒక స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు అంటే ఇది P2Pది ఏమంటే నాకు అనిపించే ఒక గ్రాహక బలం చూస్తే అంటే మార్చ్ ఏప్రిల్ మంత్ వరకును ఇది రవంతా అక్కడ ఉంటది అంటే నాకు చూపిస్తా ఉండదు. మే జూన్ జూలైలన సో అక్కడ రవంతా అప్డేట్ ఎక్కువ వస్తుంటుంది సార్. అంటే నాకు అనిపించే చూస్తే మే జూన్ జూలైన నింటి సో అక్కడ నాకు 80% Pervin.com ఓపెన్ అవుతుంది అంటే మేము చెప్పొచ్చు. సో నేను గ్రహ బలం చెప్తా ఉంటే బట్ ఆ డేట్ 2000 నుండి 3 years ఉంటుంది, శుక్ర ఉండదు, నేను లేదంటే చెప్తా లేదు. బట్ నాకు ఆ నుండి 2027 లోపలనే ఎండ్ లోపలనే thousands% Pervin.com ఓపెన్ అవుతుంది. Pervin.com నింటి ఆటోపల్ అమౌంట్ వస్తుంది. సో అంటే అప్పుడు ఒరిజినల్ ఆటోపల్ అమౌంట్ ఇచ్చి అదంతా సెటిల్మెంట్స్ ఇస్తారడా. అంటే అది ఒరిజినల్ సెటిల్మెంట్, అది అమౌంట్ ని సో టోకెన్ ఫార్మింగ్ ఇది చేసే వాళ్ళు చెప్తారు. సో అప్పుడు అంటే ఆ అమౌంట్ ని తీసుకొని ఏమైనా అమౌంట్ అంతే అక్కడ ఏమి చేసి సో అది వాళ్ళు సడన్ విత్డ్రా ఇచ్చేలేదు. వాళ్ళంతా ఏం చేస్తారు టోకన్ ఫార్మింగ్ చేసాక చెప్తారు వాళ్ళంతా.
ఇప్పుడు ర్యాంక్ వైజ్ సో అంతా ఎవరెవరు ర్యాంక్ ఎంతెంత ఉంటుందో సో ఎట్లు ఇస్తారు అంటే ఇప్పుడు పరలు కొరలు కంటే రవ్వంతా ఇచ్చి అమౌంట్ సో ఆటోపల్ అమౌంట్ ఇచ్చి సీనియరిటీ వైజ్ అంటే ఇచ్చి మీకు ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఉంటుంది నేను ఆ అమౌంట్ ని ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరలకి ఒక $256 ఓకే సార్ ఇంకొక పాయింట్ నాకు తెలిసిండేది నాకు ఒక గెస్ చేసి మీకు చెప్తా ఉండదు నేను నెక్స్ట్ ఈ P2P అయినాక Perlwin.com తీసుకుని వచ్చేది అన్నది నా గెస్సింగ్ ఇది మెటావర్స్ కి నెక్స్ట్ మెటావర్స్ తీసుకొని పోయలేదు అన్నది నా గెస్సింగ్ ఇది నేను చెప్తా ఉండేది బట్ మే జూన్ జూలై నుండి సో డెఫినెట్ గా మాది లైఫ్ టర్నింగే చేసే ఒక పీరియడ్ చెప్పంటే 2027 ఎండ్ లోపలనే మా లైఫ్ 75-80% అప్పుడే మాకి కవర్ అయింటది అంటే Perlwin.com ఓపెన్ అయ్యేదవు కానీ అమౌంట్ అవు కానీ ఇది చాలా ఇన్ఫర్మేషన్స్ అప్పుడే మాకు లాట్ ఆఫ్ లైఫ్ చేంజ్ అయింటది సో అంటే ఇప్పుడు Perlwin ఇదేమైతే ఏమో పాయింట్ చెప్తా హలో చెప్పండి సార్ సార్ అది ఉండదా అది కనెక్షన్ ఉండదా అంటే చూస్తా ఉంటే ఓకే సార్ నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు Perlwin.com ఇది అయినాక ఇప్పుడు ఆ అమౌంట్ అక్కడంతా ఇచ్చినాక అక్కడ ఏమవుతుంది మా లైఫ్ అక్కడ ఓకే సార్ థ్యాంక్ యూ అప్పుడేమవుతుంది ఆ అమౌంట్ అంతాను మాకి సో Perlwin అంతా అక్కడ సెటిల్మెంట్ ఒరిజినల్ సెటిల్మెంట్ అయ్యేది ఆడ చెప్పాలంటే సో అది మార్కెటింగ్ ప్లాన్ అదే పర్మనెంట్ ప్లాన్ అది చెప్పాలంటే సో అప్పుడేమవుతుంది ఆ అమౌంట్ అంతా టోకన్ ఫార్మింగ్ చేసాక అంతా చెప్పి సో అక్కడ రవ్వంతా రివార్డ్ కంటే అక్కడను రవ్వంతా పెడతారు స్టార్టింగ్ లోనే సెకండ్ పేజ్ ఒక రివార్డ్ అంటే ఒక ఉంటది ఇప్పుడు ఫస్ట్ పేజ్ రవ్వంత ఏమో థర్డ్ పేజ్కి పోతుందో అదే టైప్ సెకండ్ పేజ్ లను రవ్వంతా సో అమౌంట్ ఇచ్చి అదిని మీరు ఇట్లా చేసుకోండి అంటే ఓకేమో అది తీసుకుని ఇప్పుడు అర్లీ బర్డ్ ఆఫర్ అది ఇది తీసుకొని వచ్చిండ్రు అదే Perlwin.com ఓపెన్ అయ్యి అమౌంట్ ఇచ్చి దాంట్లోనే రవ్వంత అమౌంట్ ని సో ఇట్లా మీరు మెటావర్స్ తీసుకొని పోవాలంటే అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సో ఒక ఇస్తారు ఈ ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ ఉండదు థర్డ్ పేజ్ పోతుంది సార్ ఆనాక టోటల్ అమౌంట్ ఒకే టైంలో ఇచ్చి టోకన్ ఫార్మింగ్ కి వాళ్ళు చెప్తారు సార్ వాళ్ళు సో ఇది ఇది సెకండ్ పేజ్ అయ్యే సార్ ఇది ఆనాక థర్డ్ పేజ్ ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ అయినాక థర్డ్ పేజ్ ఇది వస్తుంది సార్ ఇది మెటావర్స్ అంటే ఇది యాటికి వస్తుంది అంటే ఈ మెటావర్స్ లో వర్చువల్ ల్యాండ్ సో ఈ గేమింగ్ ప్లాట్ఫారమ్స్ ఇవంతా మేము సో ఇప్పుడు వాలెట్ ఫార్మింగ్ లో అవు కానీ సో వాళ్ళ స్టేకింగ్ అవు కానీ ఇది చూపిస్తలేదు అంటే ఇది అంతా అట్లే పోతుంది ఇప్పుడు 1x అవు కానీ సో వీళ్ళంతా అట్లే పోయింది అంటే చెప్తా ఉంటారు కదా సార్ ఇది చూపిస్తలేదు లేదు అంటే కాదు చేయాలంటే టోకన్ ఫార్మింగ్ చేసుకొని అంటే అది టోకన్ స్టేకింగ్ చేసుకుంటే చూపిస్తుంది లేదు అంటే కాదు సపోజ్ వాళ్ళు ఏమైంది చేసుకొని లేదంటే అది మెటావర్స్ పోతుంది అది సో మెటావర్స్ ఎట్లా అంటే సో మెటావర్స్ సో అది మెటావర్స్ తీసుకుని వచ్చే ఒక టైంలోన అది మీకు గేమింగ్ ఐటమ్స్ ఇవంతా మీరు దాని ముఖాంతరం మీరు పర్చేస్ చేసుకునొచ్చు ఇప్పుడు సార్ ఇంకొక పాయింట్ మెయిన్ నాకు అది చెప్పాలంటే పోతే అది నేను అది ఆ పాయింట్ మర్చిపోతే ఇప్పుడు నేను చెప్తా ఉంటాను మెటావర్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది Perlwin.com ఓపెన్ అవుతుంది మెటావర్స్ ఓపెన్ అయ్యలేదు నా గెస్సింగ్ సార్ నేను యాల Perlwin.com ఓపెన్ అవుతుంది మెటావర్స్ యాల ఓపెన్ అయ్యలేదు అంటే మీకు నా ఒక గెస్సింగ్ మీకు నేను ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిండే ఒక ప్రకారం మీకు చెప్తా ఉండేది ఇప్పుడు 200% ఏం రిడెంప్షన్ ఇచ్చిండారో అదంతా ఎంత ఫస్ట్ మేము చేసుకునేది $12 రిడెంప్షన్ తీసుకునేది అంటే ఒక్క పీవీసీ మెట్టుకొని $12 అయింది సార్ చెప్పాలంటే ఇప్పుడు ఆ పీవీసీ మెథడ్ కొని $12 అయింది చాలా ఒక 2 years ఏమో అదే ఒక 2.5 years ఏమో అదే 2 years 3 months వాట్ సంథింగ్ $12 మేము రిడెంప్షన్ తీసుకునిండి అది నాడు ఐ థింక్ 1 month 1.5 month సో ఒక 7 8 9 $10 కి మేము రిడెంప్షన్ తీసుకునేది ఒక్క పీవీసీ టోకన్
చెప్పాలంటే. బట్ మేమంతా రిడమ్షన్ చేసుకునేది అంటే ఒక పీవీసీ మెటా టోకెన్ $12కి. అంటే ఆ డాలర్ గేమింగ్ ఐటెమ్స్ అవ్వగాని, వర్చువల్ ల్యాండ్ అవ్వగాని ఇవంతా మేము పర్చేస్ చేసుకునాలా అంటే $12కే మేము అక్కడ వాళ్ళు వర్త్ ఇయ్యాలి వాళ్ళు మాకి చెప్పాలంటే. సో అంటే ఆ $12 వచ్చే వరకును ఆ మెటావర్స్ ఓపెన్ అయ్యాలి. అంటే ఒక $12 అప్రాక్సిమేట్‌లీ ఒక $8-10 అక్కడ వాళ్ళు ఆ మెటావర్స్ ఓపెన్ అయ్యలేదడ. నేను గెస్ చేసి మీకు చెప్తా ఉండేది నేను. ఇది నా ఒక అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి మీకు చెప్తా ఉండేది. సో ఇప్పుడు ఈ రేటుకి ఇది చేసేలేదు. అంటే నెక్స్ట్ ఏం చేస్తారు, ఆ కాయిన్ రేట్ ఇంకొక పాయింట్ సార్ ఇక్కడ. మెటావర్స్ తీసుకొని రావాలా అంటే వాళ్ళు సో అక్కడ ఏమవుతుంది, ఆ అమౌంట్ ని ఏంది ఆ బయట వాళ్ళకును ఆప్షన్ ఇస్తారు మెటావర్స్ నుండి అది పర్చేస్ చేసుకునాలంట. ఇప్పుడు ల్యాండ్ అవ్వగాని, వర్చువల్ ల్యాండ్ అవ్వగాని, గేమింగ్ ఐటమ్స్ అవ్వగాని, గేమింగ్ ఏమేమి మెటావర్స్ తీసుకొని రావాలంటే లోపల ఏం ప్రిఫరెన్సెస్ ఉంటుందో బయట వాళ్ళకును అదే ప్రిఫరెన్సెస్ ఇచ్చింటారు వాళ్ళు. ఇప్పుడు నేను ఇవంతా అబ్జర్వ్ చేస్తే అంటే నేను సో అంటే ఇప్పుడు లోపలనే $12కి మేము రిడమ్షన్స్ తీసుకునిండాము అంటే ఒక ఆవరేజ్ అట్లీస్ట్ ఒక $9-10 లేదంటే వాళ్ళు తీసుకొని వచ్చలేదు వాళ్ళు. సో అంటే బయట వాళ్ళకు ఒక పీవీసీ మెటీరియల్ ఒక $9-10 ఉంటేనే కదా అక్కడ మెటావర్స్ అక్కడ పర్చేస్ చేసుకో ఒక ఆప్షన్ ఇచ్చేది వాళ్ళు. ఇప్పుడు ఇక దానికి నేను మెటావర్స్ ఇప్పుడు తీసుకొని వచ్చలేదు, వాళ్ళు తీసుకొని వచ్చేది Perlwin.com ఓపెన్ తీసుకొని వస్తారు అన్నది నా మైండ్. ఇవి సో ఎలాంటే నాకి ఒక గ్రహాలది మే, జూన్, జూలై మంత్లన లాట్ ఆఫ్ చేంజ్ అవుతుంది సార్ ఆడ. రియల్లీ చెప్పాలంటే లాట్ ఆఫ్ చేంజ్ అవుతుంది ఆడ. అది నేను బట్ మాకు సంతోషం అవుతుంది. అది మేము చెప్పచ్చు. ఆడింటూ 2027 అక్కడంటే 3 years లోనే మా లైఫ్ చేంజ్ అవుతుంది. దాంట్లో 2027 ఎండ్ వరకు రవ్వంతా మాకు స్లో ప్రాసెస్ ఉంటాను. అదే వచ్చినది అట్లే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలా అన్న టైప్ ఉంటుంది. అంటే వాళ్ళ ఆటోపల్ అమౌంట్ ఇస్తూ ఉంటుంది. సో మేము అక్కడే టోకన్ ఫార్మింగ్ అయ్యిలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలా ఆ టైప్ ఉంటుంది. అంటే సడన్ విత్డ్రా అంటే ఇచ్చలేదు, రవ్వంతని ఇస్తూ ఉంటుంది ప్రొసీజర్స్. బట్ మాకు ఒక అమౌంట్ ఎంత అన్నది మాకు తెలిసిపోతుంది, ఎంత అమౌంట్ వచ్చిండది అంటే మాకు తెలిసిపోతుంది. ఇవంతా మాకు సంతోషం ఉంటుంది ఆడ చెప్పాలంటే. సో బట్ అంటే మా లైఫ్ ఫౌండేషన్ పడుతుంది చెప్పాలి. అదే పర్మనెంట్. ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ పేజ్ ఇదంతా ఏమేమి ఉంటుందో ఇవంతా ఇంకా మాకు కరెక్ట్ ఇస్తలేదు. బట్ నెక్స్ట్ Perlwin.com ఇదంతా సెట్ ఇదంతా ఇది అయినాక ఆనక స్మూత్ గా ఇస్తా ఉంటారు. అదే స్టెప్ బై స్టెప్ స్లోలీ ఇస్తా ఉంటారు. అంతే ఇదంతా సెటప్ అవ్వాలా కంప్లీట్. సో మెటావర్స్ కానీ ఇప్పుడు మెటావర్స్ కు మెటావర్స్ తీసుకొని వస్తలేదు, Perlwin.com ఓపెన్ అవుతుంది అంటే నేను చెప్తా ఉండేది మెటావర్స్ తీసుకుని రావాలంటే పీవీసీ మెటా టోకెన్ రైజ్ అవ్వాలడ చెప్పాలంటే. ఎలాంటే ఇక్కడ 200% ఆ రేటుకి ఇచ్చిండారు కదా, $12కి ఇచ్చిండారు కదా రిడక్షన్. సో అట్లీస్ట్ ఒక $8-10 కాదు వాళ్ళు తీసుకుని రావాలా. అలాంటి బయట వాళ్ళను పర్చేస్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు. సో దానికి మెటావర్స్ అక్కడక్కడ మ్యాచ్ ఎదుర్కో అవ్వాలా అంటే సో వాళ్ళు Perlwin.com రేట్ హై అవ్వాలా. ఎట్లా రైజ్ అవుతుంది అంటే ఇప్పుడు Perlwin.com ఓపెన్ అయ్యా ఒక టైంలో 200% పీవీసీ మెటా టోకెన్ అనేది ఏముండదు, స్టేకింగ్ క్లోజ్ అవుతుంది ఆడ వెబ్సైట్ ఆడ. ఇక్కడ Perlwin.com వాళ్ళ ఆటోపల్ అమౌంట్ ఇచ్చి ఈ అమౌంట్ అంటే 2% మీరు పీవీసీ మెటా టోకెన్ ని సో ఎవరెవరు పర్చేస్ చేసుకునే వాళ్ళు ఉంటుందో సో పర్చేస్ చేసుకుని వచ్చి ఒక ఆప్షన్ ఇస్తారు. అప్పుడేమవుతుంది కాయిన్ అప్పుడే Perlwin.com సో ఏమిది ఓపెన్ అయింది అందరూ సంతోషంకి. సో ఇంత పర్సంటేజ్ తక్కువ రేట్ ఉండదు అంటే ఆటోమేటిక్ అందరికి తెలిసిపోతుంది. అప్పుడు ఆ రవ్వంత దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్స్ చేసేసిస్తారు Perlwin.com ఎలాంటే దాంట్లో మింట్ కాయిన్ ఎట్లా యాడ్ అయి ఉంటుందో ఈడ పీవీసీ మెటా టోకెన్ యాడ్ అయి ఉంటుంది. వాళ్ళు చెప్పింటారు Perlwin.com న్యూ లుక్ అండ్ న్యూ ఐడియా మేము వస్తాము అంటే చెప్పింటారు. అంటే అక్కడ పీవీసీ మెటా టోకెన్ అక్కడ ఎంత మీది ఇప్పుడు ఏమేమి స్టేకింగ్ పెట్టిండారో దాంట్లో అంతా ఇప్పుడు పాత వాళ్ళు ఇప్పుడు సీట్ పార్ట్నర్ అంటే ఇప్పుడు 2,35,000 ఏం ఉండారో ఇదంతా కంప్లీట్ దాంట్లో Perlwin.com సో ఒకే దాంట్లోనే యాడ్ అవుతా ఉంటది. దాంట్లో మీతన ఎంత సీట్ ఫండింగ్ ఉండదు, సో ఎంత పీవీసీ మెటా టోకెన్ ఉండదు, ఎంత మీది ఆ అమౌంట్ ఆ డాలర్ ఆ రేటుకి ఎంత ఉండదు, అప్పుడు ఆ అమౌంట్ మీకు చూపిస్తూ ఉంటది. అప్పుడు ఏమవుతుంది అందరికీ ఒక మిరాకల్ చూపిస్తుంది. అది చాలా ఏమది హ్యాపీనెస్ సంతోషం అయ్యే అవుతుంది. అదే దాంట్లో టోకెన్ ఫార్మింగ్ ఉంటది. ఇప్పుడు ఎవరెవరు ఏమేమి టోకెన్ ఫార్మింగ్ చేసుకొని ఉండారో ఇదంతా దాంట్లోనే యాడ్ అవుతా ఉంటది.
సో ఇదంతా దానికి క్రాస్ డొమైన్, క్రాస్ బ్లాక్ చైన్, సో ఇవి ఇదంతా యాడ్ చేసింటారు. సో అప్పుడేమవుతుంది, సో అది అయినాక Parveen.com లో ఆటోపల్ అమౌంట్ ఇచ్చినాకను అప్పుడేమవుతుంది, ఆ అమౌంట్ ఏంటను మీరు పీవీసీ మెటల్ టోకెన్ ని మీరు పర్చేస్ చేసుకునొచ్చు అంటే ఒక రౌండ్ అమౌంట్ ఇచ్చి అది చేస్తారు సార్. అప్పుడేమవుతుంది, క్వాంటిటీ ఎక్కువ అవుతా పోతా ఉంటుంది. సో అదే టైప్ స్టెప్ బై స్టెప్ ఒక ప్లాన్ తీసుకుని వచ్చి, సో టోకెన్ ఫార్మింగ్ ఇంత మెంబర్స్ మీరు ఇప్పుడు క్రైటీరియా 1 2 3 4 5 అంటే ఏముండదు, ఇదంతా తీసుకుని వచ్చి, సో అదే టైప్ ఇప్పుడు కాంపౌండ్ ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర 10 అకౌంట్స్, Parveen 10 అకౌంట్స్ ఉండదు, 20 ఉండదు, 50 ఉండదు, 100 ఉండదు, 200 ఉండదు, 400 500 అకౌంట్స్ ఉండవి. నేను లేదంటే చెప్తలేదు. వాళ్ళు ఏం చేస్తారు, సో వాళ్ళు వచ్చిన అమౌంట్ ని అట్లే రీఇన్వెస్ట్మెంట్స్ ఇస్తారు. ఇప్పుడు సో దాంట్లోన వాళ్ళు ఎట్లా చేస్తారు, ఇప్పుడు ఒక బేసిక్ ఒక 0.25% క్రైటీరియా 1 అంటే ఇంకా 5 మెంబర్స్ యాడ్ చేసుకుంటే 0.5 ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఉండదు. సో ఇంకా 5 మెంబర్స్ 0.5, ఇది 0.75. సో అదే ఇంకొక 5 మెంబర్స్ 1%. అదే వాళ్ళు ఉండ అకౌంటేనే వాళ్ళు చైన్ లింక్ టైప్ చేసుకొని, సో ఎవరు లేదు అంటాను టీం ఎవరెవరు ఎక్కువ అకౌంట్ ఉంటుందో వాళ్ళ టీం లేదు అంటాను వాడు చైన్ లింక్ టైప్ వాళ్ళు చేసుకొని అయితే అకౌంట్ పెట్టుకొని ఆ అమౌంట్ ని వాళ్ళు రెఫరల్ అమౌంట్ ను వస్తా ఉంటది ఆడ చెప్పాలంటే. సో అప్పుడేమవుతుంది, సో యాక్చువల్లీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్ట్ ప్లాన్ తీసుకుందాము, 0.25% కి 28 మంత్స్ కి డబల్ అవుతా ఉండే చెప్పాలంటే. అది ఏమి అట్లే ఇడిస్తే అంటే అదే నువ్వు వచ్చినది అట్లే రీఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 year కి డబల్ అవుతా ఉండే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ టైప్ నేను చెప్తా ఉంటది. అదే రెఫరల్ ఉంటే అంటే, సో వాళ్ళ రెఫరల్ ఎంత ఉంటుందో మరి 1 month కి డబల్ అవుతుంది, 2 months కి డబల్ అవుతుంది చెప్పాలంటే. అంటే వీళ్ళతన Parveen.com లోన ఎంతెంత అకౌంట్ ఒక్కొక్కరి తన ఉండదు చెప్పాలంటే. అప్పుడేమవుతుంది, సో అక్కడే ఎక్కువ పీవీసీ మెటల్ టోకెన్ రేట్ రైజ్ అయ్యే అవుతుంది సార్, అక్కడ కంప్లీట్ రైజ్ పక్కా, నో డౌట్ అట్ ఆల్. సో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అయ్యేది డెఫినెట్ 100% అయ్యే అవుతుంది. అంటే వాళ్ళు బయట వాళ్ళే కాదు, లోపల నిండా ఏం పెట్టుకొని నిండారో వాళ్ళింటనే అది ఇంప్రూవ్మెంట్ ఫుల్ ఉండదు సార్. ఇది వాళ్ళ ప్లానింగ్ Parveen.com లన నేను ఇది ఉండదు. ఇంకా ఇది ఏమంటే నాకు ఇంకా చెప్పది ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ ఉండదు సార్. సడన్ నాకు జ్ఞాపకం వస్తలేదు. మీరు ఏమో క్వశ్చన్ మీరు అడుగుతా ఉంటే నేను దానికి ఆన్సర్ ఇచ్చేకి రవంత ఈజీ అవుతా ఉంటుంది సార్. నాకు చెప్పండి సార్, ఎవరెవరు ఉంటే క్వశ్చన్స్ అడుగుతా ఉంటే నేను దానికి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పేకి ఈజీ. అంటే దీంట్లో ఇన్ఫర్మేషన్ ఎంత చెప్తానో నాకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండేది. బట్ సడన్ నాకు ఏమి ఒక లింక్ మీకు చెప్తా ఉంటాను. ఎవరు అడిగితే అంటే క్వశ్చన్ నేను దానికి ఆన్సర్ ఇచ్చే ఒక టైంలో నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ నేను మీకు చేయొచ్చు సార్. నేను సార్ రాజేష్ సార్ మీరు అడగచ్చు మీరు పార్ట్నర్స్. ఇప్పటిదాకా సార్ చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏమైనా అడగాలనుకుంటే మీరు అడగచ్చు ఇప్పుడు. ఎవరో ఏమో ఎలాంటే క్వశ్చన్ డౌట్ వస్తా ఉంటే అంటే నాకు తెలిసిండది నేను చెప్తా ఉండదు. సో ఎలాంటి చాలా ఇన్ఫర్మేషన్స్ ఉంటది ఇంకా దాంట్లో రీసెర్చ్. ఇప్పుడు Parveen.com లో ఫస్ట్ కి అది ఏమో ఓపెన్ అయిందో అప్పుడంతా 2023 మార్చ్ మంత్ వరకును Parveen.com లో ఏమేమి ఆడిట్ చేసిండే వాళ్ళు ఇది ఉండదు అకౌంట్ అంతా. సో అంత ట్యాక్స్ పేయింగ్ అంతా చేసిండారు. అదంతా నేను ఒక్కొక్కరు మెయిన్ లీడర్స్ అంతా పంపించిండా నేను. సో Parveen.com లో ఏమేమి ఉండదో, ఏమి క్వార్టర్లీ ఏమది ఆడిటింగ్ ఏముండదో కరెక్ట్ పేమెంట్స్ చేసిండారు. మార్చ్ ఏప్రిల్ మంత్ వరకు ఆడిటింగ్ అమౌంట్ పే చేసిండారు Parveen.com వారు. ఎప్పుడు క్రిప్టో ఇది పర్వింది న్యూ ఐడియా అంటే 2023 ఇది ఆయో అప్పుడింటి. సో అది ఆడిటింగ్ ఇది అక్కడ క్లోజ్ అయింది. అంటే ఎప్పుడు క్రిప్టో కరెన్సీ లాంచ్ ఏప్రిల్ మే మంత్ ఏంటి. సో అక్కడ ఏమైంది,
ఆడింటి క్రిప్టో parlvin.comది అక్కడ చూపిస్తలేదు. అంటే వాళ్ళు ఏమే చేస్తాను కరెక్ట్ వాళ్ళు ఏం మెయింటెనెన్స్ చేసుకున్న అంతా ట్యాక్స్ పేయింగ్ ఆడిటింగ్ అంతా కంప్లీట్ ఉండదు సార్. అది parlvin.com క్వార్టర్ ఏమేమి ఉండదు అంతా ఉండదు. అంటే అది ఎప్పుడప్పుడు ఏం పే చేసిండో అంతా ఉండదు. అంటే ఒక్కొక్కరికి లీడర్స్ అంతా నేను అది స్క్రీన్ షాట్ పంపించిండా నేను. అంటే ఇప్పుడు కాదు, ఐ థింక్ 1 year బ్యాక్ నేను అదంతా నేను పంపించిండ నేను. అది అందరికీ కాదు, ఒక్కొక్కరికి అంతే మెయిన్ లీడర్స్ పంపించిండ నేను. అది మీకు ఏమే డౌట్ ఉంటేనో ఏమే అనిపిస్తా ఉంటేనో అవంతా అడగొచ్చు సార్, నేను చెప్తాను. ఇప్పుడు నాకు తెలిసిండేది ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా ఉంటాను సార్. సో ఇప్పుడు ఎవరేవు కానీ ఏం ఉంటే అంటే అడగవచ్చు సార్. సార్ మీకు సార్ చెప్పేది ఏంటంటే, ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, ఇంకా కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్తున్నారు. ఎవరి దగ్గర ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు సార్ చెప్పిన దాంట్లో. లేకపోతే ఇంకా పీవీ సింబడ గురించి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. అప్పుడు కానీ సారు ఏదైనా చెప్పడానికి మనకు ప్రయత్నం చేస్తారు. అదే విషయాన్ని అడుగుతున్నారు. సో చారతి ఇప్పటి వరకు మరి మనకి చాలా విషయాలు ఆకర్షణ పడుతున్నారు. భరత్ సార్, P2P కంటిన్యూ అవుతూ ఉంటది ఇలా parlvin ఓపెన్ అయినా కానీ? సారీ సార్, P2P ఆప్షన్ ఇప్పుడు ఉంది కదా సార్, అది parlvin ఓపెన్ అయినా కానీ P2P ఉంటుందా, లేకపోతే parlvin ఓపెన్ అయిన తర్వాత P2P బంద్ చేస్తారా? ఇంకొకటి నాకే తెలిసినది ఏమి నాకు అనిపిస్తా ఉండదు అంటే, ఈ P2P అన్నది ప్లానింగ్ చేంజ్ అవుతుంది. P2P ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది, బ్లాక్ చైన్ అదంతా ఉంటుంది, బట్ ప్లానింగ్ చేంజ్ అవుతుంది. నాకు అనిపించేది, నా గెస్సింగ్ ఏమంటే ఇప్పుడు ఏం ప్లాన్ ఉండదు. P2P parlvin.com ఓపెన్ అయినాక అది బ్లాక్ చైన్ కి కనెక్షన్ ఇస్తారు, వాళ్ళు క్రాస్ డొమైన్ కి ఇస్తారు చెప్పాలంటే. సో ఈ P2P అనేది ఎక్స్చేంజ్ ఉంటది, బట్ ప్లానింగ్ $0.1 ఇది $10 కి ఇది 100 ఇది ఆ టైప్ ఉండలేదు. అక్కడ చేంజ్ అవుతుంది. అక్కడ టోటలీ వచ్చే అవకాశం ఉందా సార్? పక్కా 100%. బట్ ఏమంటే టైం తీసుకుంటది. parlvin.com థౌజండ్స్ దేవుడు ఆపక్కలేదు సార్. నేను ఒక పాయింట్ దేవుడు వచ్చి parlvin.com ఆపొద్దు అంటే చెప్పక దేవుడి ఇంటూ ఆపకేయలేదు. ఇంకేం ఒకే పాయింట్ చెప్పాలంటే ఆపొద్దు అంటే ఆపకుండా వెళ్ళిపోతా అంటావు. అంటే ఏమంటున్నారంటే దేవుడు వచ్చి parlvin.com ని ఆపడానికి కూడా లేదు, ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది అంటున్నాడు. అంటే దేవుడే స్టాప్ చేసేలేదు. వీళ్ళ ఎవరు సిస్టమ్ రెడీ చేసిన వాళ్ళకి కాదు, దేవుడే స్టాప్ చేసేలేదు. parlvin.com ఓపెన్ అయ్యే అవుతుంది, 1000% అవుతుంది. అంటే ఆ మైండ్ వాళ్ళకి ఇచ్చేస్తారు, అది వాళ్ళ మైండ్ ఉండదే అట్లా. parlvin ని స్టాప్ చేసేకి ఎవరినింటి సాధ్యమే లేదు. ఎవరో ఏమో మాట్లాడతారు అంటే అవంతా ఏమో ఊరికి ఎలాంటి సార్. ఇంకొక పాయింట్ నేను చెప్తాను. నేను జ్యోతిష్యుని ఎప్పుడు నన్ను నమ్మేది కాదు, బట్ నేను ఈ చాలా ఛాలెంజింగ్ పర్సన్. నేను లాయర్, సో MBA పర్సన్. సో నేను జ్యోతిష్యం నమ్మేది కాదు, బట్ నేను ఛాలెంజ్ చేసి ఇయర్ ఆ గ్రహాలు ఎప్పుడప్పుడు ఏమేమి అవ్వాలంటే దేవుడు ఇచ్చింటదో ఆ టైం ఇచ్చినాక, ఈ టైం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంట మే జూన్ జూలై నుంచి స్టార్ట్ ఆడింటి 3 years లో శుక్ర వస్తుంది. చెప్పాలంటే ఆడింటి 2027 మీకే తెలిసిపోతుంది. ఎవరు మాటను వినొద్దు. నేను చెప్తా ఉండేది, వాళ్ళు ఇట్లా మాట్లాడతారు, వీళ్ళు ఇట్లు మాట్లాడతారు, ఎవరు మాట్లాడు వినొచ్చు సార్. మీరు ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇంకెవరికైనా డౌట్ ఉందా సార్? నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు మనం జరగబోయే దాని గురించి మీరు మాట్లాడారు. నేను మధ్య మధ్యలో గ్యాప్తో వింటూ ఉంచాను. కరెక్టే సార్. ఇప్పుడు జనరల్ గా ఒక మాట తీసుకుందాం. అంటే ఇది శాస్త్రం తప్పు ఒప్పు అనేది కాదు. ఇప్పుడు మనం ఉగాది రోజు పంచాంగ శ్రవణం వింటూ ఉంటాం, ఓకేనా? ఆ రోజు ఆ సంవత్సరం మొత్తం మళ్ళీ ఉగాది వచ్చేదాకా ఏమేం జరగబోతుంది, వాతావరణం కానీ రాజకీయం కానీ
ఉపద్రవాలు కానీ లాభ నష్టాలు కానీ అన్నిటి గురించి చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం. ఓకేనా? ఆ, ఆ, ఆ. మళ్ళీ ఉగాది వచ్చేసరికి ఇవన్నీ జరిగినాయా లేదా అనేది ఆ ఉగాది రోజు ఈ పాత ఉగాదికి చెప్పిన విషయాల గురించి చర్చే జరగదండి అక్కడ. సరే, ఇంకో అది పాయింట్. దాని గురించి ఒక్క మాట, దాని గురించి ఒక క్లారిటీ ఒక 10 నిమిషాలు ఇచ్చిన తర్వాత కొత్త ఉగాది గురించి చెబితే అప్పుడు వినేవాడికి ఆసక్తి పెరుగుద్ది, దానికి ఒక ఇంపార్టెన్స్ ఇంకా ఎక్కువ, ఇంకా మా అందరి మనసులకి అందుద్ది. ఎప్పటికప్పుడు ఉగాది పంచాంగం జరగబోయే చెబుతారే కానీ పోయిన సంవత్సరం చెప్పిన దానికి ఎంతవరకు 10% సూట్ అయిందా, 50% సూట్ అయిందా, 100% సూట్ అయిందా, ఏమేం చెప్పాం ఆ క్లారిటీ మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు సార్. మీరు ఇప్పుడు మీరు ఇదంతా చెప్తా ఉన్నారు, సంతోషం. కానీ ఇదంతా ఏంటంటే ఆందోళనకి కొంత, ఆదుర్తాకి కొంత గురవటం, నెక్స్ట్ ఇది జరగబోయేది ఏంటి అనేది ఇంకా గందరగోళం పడటం, అనుకున్న ప్రకారం జరగటం లేదు. కరెక్ట్ ఏ సార్. పంచాంగం కూడా పాత సంవత్సరం జరిగిందని రిఫరెన్స్ ఎక్కడైనా విన్నారు సార్ మీరేమన్నా? ఏ పంతులు గారు కూడా, పంచాంగ శ్రవణకర్తలు ఎవ్వరు కూడా? సార్ ఇంకొక పాయింట్ నేను మీకు నేను పంచాంగ శ్రవణ అంతా చెప్తారు కదా సార్, అది సో మా జాతకము కాదు, రాశి బలం. అది రాశి ఏంటి, పంచాంగ అంటే ఏమి? సో డే, నక్షత్ర, తిథి, సో ఏమది కరణ, ఇవి పంచాంగ చెప్పాలంటే. సో అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, రాశి అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, సో మా జాతకము మేము ఏం చెప్తాము అంటే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్, ఇప్పుడు న్యూస్ ఛానల్ అన్నా, సో ఈ TV9 కానీ ఏమది TV9, ఉదయ యాదో ఒక అంత దాంట్లోనా, ఈటీవీ అవు కానీ యాదో దాంట్లోనా, సో రాశి భవిష్య అంటే చెప్తా ఉంటారు. అదే ఒక మేషరాశి అంటే అంతా ఒక దాంట్లోనే ఉండలేదు. ఆ రాశి దాంట్లోన ఒక్కొక్క రాశిలోన మా ఇండియా కంపేర్ చేస్తుంటే 12 crores ఉంటారు చెప్పాలంట, సేమ్ మేషరాశిలోన. అంటే ఆ డే వైజ్ ఏం భవిష్యత్ చెప్తారో అందరూ ఒకే టైప్ చెప్పిండది ఉంటుందా? సాధ్యమే లేదు సార్. అది ఎలాంటే ఇప్పుడు అదే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్, పుట్టిండేది అంతా మీరు తీసుకొని లగ్న అంటే వస్తుంది కదా, కుండ్లి అంటే వస్తుంది కదా, అక్కడ ఆ 2 hours కి దాన్ని కంపేర్ చేస్తే 2 hours రవంత బెటర్. నేను చెప్పాను, నేను రాశి భవిష్యత్ కింద లగ్న ఏం చూసుకుని చెప్తారో అది రవ్వంత బెటర్. అంటే లగ్న అంటే ఏమాయా, లగ్న దాంట్లోనే 6,000 members పుట్టింటారు చెప్పాలంటే. అదే 2 hours లగ్న దాంట్లోనే, అది లగ్న 2 hours పుట్టిండే వాళ్ళని లగ్న ఆ టైంలోన 6,000 పుట్టింటారు 2 hours లోన. సో అదిని మేము ఏమది సార్ట్ అవుట్ చేస్తే అంటే అది 2 minutes చేసుకంటే అంటే 100 members పుట్టింటాం మేము. సో 2 hours 2 minutes లోన. అదే మేము సెకండ్ వైజ్ మేము చేసుకుంటే అంటే, ఇది నేను ఫస్ట్ కి మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఇంకా మీరు ఇంకా వచ్చలేదు అంటే చెప్పండి. నేను ఫస్ట్ స్టార్టింగ్ 9:50 దాంట్లోనే ఒక 5-10 minutes నేను మాట్లాడుತೀನಿ అని ఒక 20 minutes నేను 10 వరకు 10:05 వరకు నేను ఇదే మాట్లాడితే జ్యోతిష్యం ప్రకారము. అంటే సో 2 minutes లోన సో ఏమది అక్కడ ఒక 100 members పుట్టింటారు. మేము 2 minutes లోనే 100 members ఒక్క టైప్ ఉండలేదు. ఇప్పుడు 6,000 2 hours లగ్న పుట్టిండారు అంటే 6,000 ఒకే టైప్ ఉంటుందా? అందరూ ఒకే జాబ్స్ ఇస్తూ ఉంటారా? అందరూ ఒకే ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుందా? అందరూ ఒకే మ్యారేజ్ అవ్వని, జాబ్ అవ్వని, బిజినెస్ అవును ఒకే టైంలో అంత ఉంటుందా? లేదు. ఒక్కరును ఉంటది అంటే ఇంకొకరికి డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కరికి ఏముంది ఒక్కన అంతే డిఫరెన్స్ వస్తుంది. అంటే సో 6 hours 2 hours కి 6,000 పుట్టింటారు. అదే 2 minutes అంటే వస్తే అంటే ఇంకా మేము తీసుకుంటే అంటే ఇంకా సార్ట్ అవుట్ చేస్తే అంటే 2 minutes లోనే 100 members పుట్టింటారు. అదే మేము సెకండ్ వైజ్ చేసుకుంటే అంటే ఒక్కరే చెప్పాలంటే. అంటే ఆ ఒక్కరు అంటే మేము ఈ జన్మలన ఏం చేయాలా, ఆ టైంలో ఏమేం చేయాలా అన్నది ఏముంటుందో అదే ఒరిజినల్. ఇవి ఏమి ఆ పంచాంగ పెట్టుకొని అంత ఏం చేస్తారు, ఈ ముహూర్త ఇవంతా రియల్లీ చెప్పాలంటే ఏమి జస్ట్ ఒక నమ్మక పర్పస్ నేను జ్యోతిష్యం నేర్చుకునేకి చెప్తా ఉండదు. నేను లేదంటే సార్, బట్ జాతము కుండ్లి పూజ పురస్కారిక అంతా ఓకే.
బట్ కుండ్లి ఇప్పుడు మా జాతకం ఈ రోజు ఏమవుతుంది రేపు ఏమవుతుంది అంటే మేము చేయాలంటే సెకండ్ వైజ్ కే పోవాలంటే సెకండ్ వైజ్ అంటే ఏమి అంటే మాదంతే మా జాతకం ఉంటుంది. అది ఎట్లా అంటే కస్పల్ అంటే వస్తుంది చూడండి సార్. కేపీ అస్ట్రాలజీ అయినాక కస్పల్ అంటే వస్తుంది. సో సబ్లాడ్ 1, సబ్లాడ్ 2, సబ్లాడ్ 4, సబ్లాడ్ 5th లెవెల్ అంటే ఉండదు. ఆ సబ్లాడ్ 5th లెవెల్ ఎవరు చేసుకుంటారో వాళ్ళ లైఫ్ ఈ రోజు ఏమవుతారు రేపు ఏమవుతుంది సరే ఏమది మీకు తెలిసిపోతుంది. ఈ పంచాంగ శ్రవణ అంట సో ఇవంతా ఏముండదు, ఇవంతా కరెక్ట్ ఏమి ఒక మెయిన్ ఉంటుంది సార్ పూజ పురస్కారికి అంతేనే. సో బట్ దాన్నింటి మాకు 100% వచ్చేకి సాధ్యమే లేదు సార్. ఇవంతా దశ ఏమది దశ, అంతర్దశ, ప్రత్యంతర దశ, సూక్ష్మ ప్రాణ, ఇది టైం పీరియడ్. ఇవి దీనిపైన కస్పల్ అంట ఉంటది. దాన్ని సబ్లాడ్ 5th లెవెల్ ఎవరు చేసుకుంటారో వాళ్ళు కరెక్ట్ వస్తూ ఉంటది. ఒక పాయింట్ నేను ఇంకొక రీసెర్చ్ చేసిండను ఇట్లానా. ఒక్క 2 hours లగ్నం ఎట్లుండదు, ఒక్క సెకండ్ లగ్నం నేను రీసెర్చ్ చేసిండా నేను చెప్పాలంటే. సో ఎలాంటి ఆ టైప్ చేసుకొని వాళ్ళకి నాకు ఈ రోజు ఏమవుతుంది రేపు ఏమవుతుంది ఆ టైప్ మాకు తెలిసిపోతా ఉంటది. అది సో అంటే మీరు పంచాంగ శ్రవణ ಬಗ್ಗೆ మీరు చెప్తా ఉంటారు కదా. సో పంచాంగ శ్రవణది ఒక్క ఇది బట్ ఇవంతా పూజ పురస్కారికి అంతే కరెక్ట్ ఉంటుంది. విడిస్తే మా లైఫ్ లో ఎప్పుడప్పుడు ఏమేమో అవ్వాలా అంట మేము కరెక్ట్ తెలియాలా అంటే దశ, అంతర్దశ, ప్రత్యంతర దశ, సూక్ష్మ ప్రాణ ఇదే మాకి లైఫ్ లోనే ఈ రోజు ఏమవుతుంది ఏమవుతుంది అదే ఒరిజినల్. మీరు ఎంత పూజ పురస్కారం మీరు ఏమే చేయండి మీరు చెప్పాలంటే అదన్నింటి అంటే నేను దేవుడు నమ్మినవాడే. నాకు ఇంకొక జ్యోతిషం నేర్చుకున్న కావాలంటే నాకు దేవి నాకు మా గణేష్ నాకు మెయిన్ ఎట్లా నాకు డ్రీమ్స్ లోనే వస్తా ఉండే అంటే కలులు వస్తా ఉండే నాకు పడకన ఒక టైంలోన నేను దాన్ని నమ్ముతా ఉంటే నేను జ్యోతిషం నమ్ముతా ఉండేది వన్స్ అపాన్ ఏ టైంలోన అంటే ఒక టైంలోన. ఎప్పుడు నేను నేర్చుకుంటా వస్తా నేను అప్పుడు ఏమి దాన్ని బిఫోర్ లోనే ఫస్ట్ నేను నాకు దేవి వచ్చి అంతా అవి ఇవంటే నాకు ఒక్కొక్క మెయిన్ పాయింట్ నాకంతా ఏం చేసకపోతా ఉంటానో అది నాకు చెప్పేది చూపించేది ఇట్లా చేశాను కనుక అట్లా నేను జ్యోతిషం నేర్చుకోండి ఆనక నాకు నమ్మకొచ్చా నాకు. సో అంటే నన్ను ఏమే చేస్తాను కర్మ ఫలాంట ఉంటది. అంటే మీకు ఏమే ఒక తెలవాలా అంటే జాతకమున ఎవరు కరెక్ట్ చదివి ఎవరు కస్పల్ సబ్లాడ్ 1, సబ్లాడ్ 2, సబ్లాడ్ 4, సబ్లాడ్ 5th లెవెల్ సెకండ్ వైజ్ వాళ్ళు చేసుకుని కరెక్ట్ నేర్చుకుంటారో వాళ్ళ లైఫ్ ఇప్పుడు ఏమవుతుంది రేపు ఏమవుతుంది అన్నది కరెక్ట్ మీకు తెలిసిపోతుంది సార్. నేను పంచాంగ శ్రవణ ಬಗ್ಗೆ నేను మీకు చెప్తా ఉంటే మీకు ఈ పాయింట్ మీరు చెప్పొచ్చు సార్. నేను థ్యాంక్ యూ సార్. ఎందుకంటే కూడా చాలా అవుతుంది మంచి విషయాలు తెలియజేస్తారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. రాజేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. భరతరాజు గారు గుడ్ మార్నింగ్. మన కోవైట్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. సార్ రాజేష్ గారు చెప్పండి సార్. మన సారు మా అన్నారు అంటే వారికి తెలుగు ప్రొనౌన్సియేషన్ తెలియకపోవడం వల్ల మా అనేటప్పుడు గుండెల్లో మంది మా అంటే వారు వేరు మనం వేరు ఇండియన్స్ కాదు అన్నట్టుగా అనిపించింది. సో వారి యొక్క అది ప్రొనౌన్సియేషన్ సార్. అది వాళ్ళు కర్ణాటక భాషలో. నాకు తెలుగులో కన్నడ ప్రొనౌన్సియేషన్ బాగుంటది. నాకు తెలుగు అర్థం చేసుకోగలం. మీరు మన అనే దాన్ని కొద్దిగా ప్రాక్టీస్ చేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ అంటే నాకు తెలుగు నాకు కన్నడ మిక్స్ అయ్యేది రవంత మాట్లాడేది చేంజ్ అవుతుంది సార్. లేదంటే చెప్తలేదు. ఏం పర్లేదు సార్. మీరు అదృష్టవంతులు. కన్నడ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. కన్నడ మాట్లాడలేం కనుక మీరు మన అంటే మా అనేటప్పటికి ఓర్ నాయనో ఏమిటి అనిపించింది. మీరు ఓకే సార్. అది మ్యాటర్ కాదు, ఊరికి అన్నాను. సో ఇంకోటి ఏమిటంటే సార్ రాజేష్ గారు భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి తన యొక్క వ్యక్తి వాక్ స్వాతంత్రాన్ని ప్రకటించే హక్కు ఉంది వ్యక్తిగతంగా. మీకు కానీ సార్ నాకు కానీ భరతరాజు గారు కానీ అది మనకు నచ్చినా నచ్చకపోయినా వాక్ స్వాతంత్రం అనేది ఆర్టికల్లో ఉంది.
భారత రాజ్యాంగంలో. సో వారు ఆస్ట్రాలజీ చెప్పారు, నేను భౌతికవాది. అంటే వారిని రెస్పెక్ట్ చేస్తూనే నేను భౌతికవాదిని. ఆస్ట్రాలజీని ఇష్టపడను, నేను నమ్మను. వారు చెప్పొచ్చు, కానీ నేను భౌతికవాదిని కాబట్టి నేను విశ్వసించను. వాక్స్వతంత్రం వారిది, వాక్స్వతంత్రం. వారిని రెస్పెక్ట్ చేస్తూనే నేను విశ్వసించనని చెప్పడం కూడా నాకు హక్కు ఉంది. అతన్ని మనం ఎందుకు చెప్పినారు అని అనట్లేదు, కానీ నాకు నమ్మకం లేదు దాని మీద అనేది మీ యొక్క ఇంట్రెస్ట్ అంతే. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి ధన్యవాదాలు. ఆస్ట్రాలజీని నేను నమ్మను, నేను భౌతికవాదిని. వారు ఆస్ట్రాలజీని నమ్ముతారు, వారు అభౌతికవాది. అంటే ఇద్దరికి సమానమైన హక్కులు భారత రాజ్యాంగంలో కల్పించబడింది 1970, ఇప్పటికి 78 సంవత్సరాల నుంచి. ఎస్ సార్, థ్యాంక్ యూ. 1 minute అయిపోయింది సార్. నేను చెప్పకపోతే మళ్ళీ వారిని. కాబట్టి నేను భరతరాజు గారిని మాత్రం ఒకటి నేను డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వారు ఇప్పటిదాకా చెప్పిన మన పెర్లవైన చరిత్ర ఏదైతే ఉందో, ముగింపు కూడా చాలా అద్భుతంగా ఉంది. భవిష్యత్తు చాలా అద్భుతంగా పెర్లవైంది ఉంది అని ఏదైతే చెప్పారో నేను కూడా విశ్వసిస్తున్నాను. చాలా పక్కాగా వారు మన యొక్క పెర్లవైన హిస్టరీని చెప్పడం అనేది చాలా అద్భుతం. నేను స్టార్టింగ్ నుంచి వింటూ వచ్చాను. పీవీసీ మెటా ఏదైతే వస్తుందో, భవిష్యత్తు ఏదైతే ఉందో 2026 ఎండింగ్ కాదు 2027, దాన్ని నమ్మాం. డెఫినెట్ గా వారు చెప్పినట్టుగా చాలా పిన్ పాయింట్స్ మాట్లాడారు. టైం లేదు కనుక వారిని నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. చాలా బ్రహ్మాండంగా చెప్పారు సార్. దాన్ని మీరు ఆస్ట్రాలజీతో లింక్ పెట్టి చెప్పుకున్నా, ఆస్ట్రాలజీతో లింక్ పెట్టి చెప్పకపోయినా, ఆ యొక్క పెర్లవైన చరిత్రని ఏం భవిష్యత్ అంటే సిస్టమ్ ఏం చేయగలుగుతుంది, ఒక మార్కెటింగ్ సిస్టమ్ ని అనేది ఏదైతే చెప్పారో చాలా అద్భుతం సార్. భరతరాజ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేష్ సార్ జీ థ్యాంక్ యూ. సో చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. సో అందరికి నమస్తే. ఎందుకంటే టైం చాలా అయింది, అందుకని నేను సార్ థ్యాంక్ యూ సార్. భారతరాజ్ సార్, మీరు మాకు ఒక వండర్ఫుల్ గా మరి గతాన్ని థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ అంటే అందరూ సపోర్ట్ నింటేనే సార్. ఎలాంటి మాకు ఏమి అంటే అందరూ సంతోషం ఉండాలా అన్న ఒక పర్పస్కి నేను ఈ పాయింట్ నేను మీటింగ్ వచ్చి నేను ఎలాంటి అంత డౌట్ ఏమి ఉండదు, క్లారిఫికేషన్స్ అవ్వాలా. ఎలాంటి లీడర్స్ కి సో ప్రెజర్ చేయకూడదు. టీమ్ కి వాళ్ళకి ఇలాంటి లీడర్స్ కి టైం బేసిస్ తెలిసిండలేదు. పాప వాళ్ళకి అందరికీ మంచి చేయాలన్న ఒక పర్పస్ కి లీడర్స్ ఉంటారు చెప్పాలంటే. బట్ వీళ్ళకి ఏమి అంటే సో వాళ్ళ మైండెడ్ పర్వింది పీవీసీ ఏమేమి ప్లాన్ ఉంటది వాళ్ళకి తెలీదు. బట్ లీడర్స్ కి అంతా తెలిసిండది. బట్ ఏమంటే వాళ్ళకి సో టైం బేసిస్ తెలీదు. వాళ్ళ ఫోర్స్ ఇప్పుడు ఏమో ఒక రిజల్ట్ దొరకాలా అంటే సో టైం తీసుకుంటా ఉంటది. సో బట్ దానికి నాదేమో ఒక ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింటదో కాబట్టి షేర్ చేసుకుని అలా అందరికీ సంతోషం ఉండాలా. సో ఈ మైండెడ్ ఈ ఎంతెంతో ఈ పర్వింది పీసీఎంటే చాలా ఒక్కొక్క చాలా డిప్రెషన్ లెవెల్ కి చాలా బేజర్ అయింటది. సో నేను ఎప్పుడో ఒక టైంలో అంతా నేను కోచ్ మీటింగ్ చూస్తూ ఉంటే సార్ నేను. సో అప్పుడు అతను యూట్యూబ్ లో చూస్తూ ఉంటే సో ఇట్లా అంతా చూస్తూ ఉంటే అసలు చాలా ఒక నెగిటివ్ మాకు తెలీదు. వాళ్ళకి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఎలా ఎట్లా ఏమిటో తెలీదు ఇన్ఫర్మేషన్స్. సో దానికి లీడర్స్ కి అక్కడ రవ్వంతా ప్రెజరబుల్ చేస్తా ఉంటారడ. సో దానికి నాకు నింటి ఎంత అవుతుందో అంత నేను వాళ్ళకి షేర్ చేసుకుని సంతోషం నా మైండెడ్ ఉండదే అంతే సరే. అందరూ సంతోషం ఉండాలా, హ్యాపీనెస్ ఉండాలా, నాలెడ్జ్ నేర్చుకునాలా, పేషెన్స్ కావాలా. డెఫినెట్ వాడు మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ అయ్యే అవుతారు విత్ ఇన్ అంటే ఒక 2 years నెక్స్ట్ ఇయర్ అంటే అప్పుడే స్టార్ట్ అవుతుంది. 2027 వరకు ఎండ్ వరకు రవ్వంత వెయిట్ చేయండి. అందరికీ హ్యాపీనెస్, గుడ్ న్యూస్. సో మీకే తెలిసిపోతుంది అప్పుడే స్టెప్ బై స్టెప్ మీకెంత తెలిసిపోతుంది. ఇంత నేను రిక్వెస్ట్ చేస్తా ఉండదు. ఎవరును పర్వింది పీసీఎం టోకన్ నెగిటివ్ తీసుకుండద్దండి అంతే నేను చెప్తా ఉండే సార్. నన్ను వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఎందుకంటే మీరు పార్ట్నర్స్ విన్నారు కదా. ఏది ఏమైనా
ఫుల్ మిలాకే అంటే మొత్తానికైతే మనకు చాలా చాలా వండర్ఫుల్ గా ఉండబోతుంది అనేది సార్ మాటల్లో మనం విన్నాం. సో మరి సార్ కూడా గత చరిత్ర చెప్తూ తను ఒక ఎల్ఎల్బి చదివి కూడా అస్ట్రాలజీని నమ్ముతూ సో దాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తూ తర్వాత మనకి పూర్తిగా అర్థమయ్యేలా అంటే కొంతవరకు ఓకే మరి కొందరికి అర్థం కాదు కానీ సో ఎవ్రీడే వచ్చే వాళ్ళకి దెన్ పీవీసీ అండ్ పార్లమెంట్లో ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఇదంతా కూడా. సో కొద్దిగా కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రమే కొంచెం అర్థం కాదు, ఎందుకంటే అక్కడ కొన్ని మనకు పార్లమెంట్ ఏంటి, వాడు చేసినాడు వీడు చేసినాడు, తర్వాత పేజ్ 3 ఏంటి, పేజ్ 2 ఏంటి, పేజ్ 1 ఏంటి అనేది కొత్త వాళ్ళకి అర్థం కాదు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఇవన్నీ మనం పేజ్ 3 పేజ్ 1 కూడా ఇవన్నీ కూడా సో మనందరం చూసినవే, ఇవేం కొత్త పదాలు కాదు, ఎందుకంటే మన సిస్టమ్ ఆల్రెడీ ఇవన్నీ ఇందులో పొందుపరిచింది. కనుక మరొకసారి అందరి తరఫున కూడా సార్కు బిగ్ థ్యాంక్ యూ సార్. సో మీరు మా గురించి వచ్చి అన్ని విషయాల్ని ఇక్కడ పూర్తిగా ఉమేష్ సార్ హ్యాండిల్ చేశారు. ఆ ఉమేష్ సార్తో ఒక్కసారితో మాట్లాడి దెన్ వి విల్ వైండ్ అప్. వెల్కమ్ ఉమేష్ సార్. ఉమేష్ సార్ వెల్కమ్. ఉమేష్ సార్ మీరు హ్యాండిల్ చేసినట్టున్నారు. ఓకే ఎనీవే సో మరి మేబీ లాస్ట్ ఫైనల్కి వచ్చిందని చెప్పేసి మీరు హ్యాండిల్ చేశారేమో, ఐ డోంట్ నో. సో ఏది ఏమైనా సార్ థ్యాంక్ యూ సార్ మరో వన్స్ అగైన్ వండర్ఫుల్ సెషన్, ఎందుకంటే చాలా చాలా క్లియర్ కట్ గా మాకు వినిపించడం జరిగింది. పార్లమెంట్ గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. దాని కూడా మీరు అన్నట్టుగా ఖచ్చితంగా మీరు ఓపెన్ అవుతుంటే ఓపెన్ అవ్వాలి, మరి చూద్దాం. చలో మరి ఓపెన్ కావాలని మేము కూడా కోరుకుంటూ సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. సో రేపు ఒకవేళ ఈ రోజు జరిగిన సెషన్ గురించి మీకేమైనా డౌట్ ఉంటే వీఆర్ గివెన్ టు ఆన్సర్ డైరెక్ట్లీ. ఓకేనా? సో థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జై పీయూష్ మెటా, పీయూష్ ఎవరెన్. థ్యాంక్ యూ ఆల్, అందరికి నమస్తే. ఓకే సార్, గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. సో అందరికి నమస్తే. ఎందుకంటే చాలా మంది టైం చాలా అయింది కనుక మేబీ నిద్రపోయి ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్, రాయ్ సార్. థ్యాంక్ యూ సార్. Bharatwaj sir, thank you so much. Great information. Thank you so much. Thank you, Raj sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, అందరికి నమస్తే. ఎందుకంటే మీ అందరి టైం కూడా చాలా తీసుకున్నాం ఈరోజు. ఓకే, సో ఎనివే ఏది ఏమైనా కూడా సో మనకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా అవసరం. సో ఫుల్ మిలాకే మరి మొత్తము అన్నిట్లో కూడా మనకు మొత్తం కూడా పాజిటివే కనబడింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో సార్ మాటల్లో కూడా విన్నాము. ఇప్పుడు మీ అందరికి కూడా కొంచెం టెన్షన్ గా ఉంటుంది. ఒక రవ్వంతా అంటే కొంచెం అది వాళ్ళ భాషలో, అందుకని చెప్పేసి థ్యాంక్ యూ సార్, నమస్తే. జై పీయూష్ మెటా.